అనేది అసలు ఎందుకు ఈ శ్రావణ మాసంలో కరెక్ట్గా ఈ ఏకాదశి నుంచే మొదలుకొని ఎందుకు చేస్తాము అనేది ఫస్ట్ కొంచెం మాట్లాడుకుందాము. దాని తర్వాత ఈ జూలన్ యాత్ర నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఏం చేయాలి అనేది తెలుసుకుందాము. తర్వాత ఈ జూలన్ యాత్రలో జరిగిన కొన్ని లీలలు కూడా మనము ఈరోజు చర్చించుకుందాం. సో ఫస్ట్ మనకి ఈ శ్రావణ మాసంలో కొంతమంది ఏంటంటే యాక్చువల్గా హర్యాలీ తీజ్ అని వాళ్ళకి మొదలవుతుందన్నమాట. సో ఆ పండగ నుంచి మొదలుకొని పౌర్ణమి వరకు కూడా కొంతమంది 13 రోజులు పండగ చేసుకుంటారు, కొంతమంది 5 రోజులు పండగ చేస్తారు, కొంతమంది 7 రోజులు. బట్ మనకి శ్రీల ప్రభుపాద వారు చెప్పింది ఏంటి అంటే ఏకాదశి నుంచి శ్రావణ మాసంలో వచ్చే ఈ పౌర్ణమికి ముందు ఏకాదశి ఏదైతే ఉంటుందో ఆ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు కూడా ఈ 5 రోజులు మనము ఈ పండగని మనం జరుపుకుంటాం అన్నమాట. సో అసలు దీనికి ఎందుకు శ్రావణ మాసంలోనే ఈ రోజే ఎందుకు చేస్తున్నారు అంటే యాక్చువల్గా మన వైపు తక్కువ కానీ మనకి నార్త్ వైపు కనుక మనం వెళ్ళాము అంటే అటువైపు వాళ్ళు ఏంటంటే అమ్మాయిని అత్తవారింటికి పంపిస్తారు కదా, పంపించిన తర్వాత ఈ శ్రావణ మాసంలో ఈ హరియాలి తీజ్ పండుగప్పుడు తెచ్చుకుంటారు, అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చుకుంటారు అనమాట. అప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఈ రాధారాణి ఏంటంటే అలా ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది చక్కగా అక్కడ కృష్ణుడితోటి మళ్ళీ ఈ జూలన్ యాత్ర కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఒక మాసం ఏమో ఒక సంవత్సరం ఏమవుతుందంటే ఆమ్, మన బర్సానా నుంచి శ్రీరామ కదా వాళ్ళ అన్న సో రాడనమాట తీసుకెళ్ళడానికి. ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది, ఎందుకంటే అప్పుడే కదా తనకి బాగా రావడం, బృందావనంలో ప్రస్థానాల్లో తిరగడం ఎంజాయ్ చేయడం అదంతా కుదురుతుంది. సో అందుకని ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట గుమ్మం దగ్గర. అలా ఉంటుంది కదా మనం కూడా చూడండి, ఎప్పుడైనా మన వాళ్ళు వస్తున్నారు అంటే ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు అని అటువైపే ఉంటుంది. మనం పనులు చేస్తూ ఉంటాము, మన దృష్టి ఎలా ఉంటుంది గుమ్మం వైపు, లేకపోతే కాలింగ్ బెల్ ఎప్పుడు మోగుతుందా అని అట్లాగే ఉంటుంది కదా. సేమ్ అలాగా రాధారాణి గుమ్మం వైపే చూస్తూ ఉంటుంది అనమాట. అలాగా రాడనమాట, శ్రీరాము రాడనమాట. ఇంకా అట్లా చూసి చూసి తర్వాత బయటకు వచ్చి చూస్తే బర్సానా నుంచి ఒక అతను వెళ్తూ ఉంటాడనమాట. సో అతనికి పిలుస్తుంది, పిలిచి ఏంటి నా మా నాన్నగారికి చెప్పు, నన్ను ఏమన్నా మర్చిపోయారా ఏంటి అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఒకసారి మా అమ్మాయిని మర్చిపోయారా ఏంటి, మీకోసం ఎదురు చూస్తూ ఉంది అని కబురు పంపించు అని చెప్పి చెప్తుంది అనమాట. సో అతను ఏం చేస్తాడు, బర్సానా వస్తాడు, చక్కగా వచ్చి ఆమె దగ్గర వెళ్తాడు, వెళ్ళి ఇలాగా మీ అమ్మాయి ఈ విషయం మీకోసం ఎదురు చూస్తూ ఉంది, ఎంతో బాధగా ఉంది అని చెప్పేసి చెప్తాడనమాట. వెంటనే ఇంకా ఎవరు రాధారాణి యొక్క పేరెంట్స్ ఎవరు, తల్లిదండ్రుల పేరేంటి? వృషభాను. 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 ఇదా, కీర్తిద. 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 వృషభాను ఎస్, కీర్తిద. కరెక్ట్. ఊరికే మాకు అప్పుడప్పుడు కదిలిస్తుంటాను నేను, మీకు అలవాటే కదా. ఓకే, వృషభాను కీర్తిద అనమాట. సో వృషభానుకి అతను వెళ్ళి చెప్తాడు. చెప్పిన వెంటనే అయ్యో పిల్ల ఇలా ఎదురు చూస్తుందా అయ్యో అని చెప్పేసి వెంటనే కీర్తిద ఏం చేస్తుంది, శ్రీరామాన్ని వెళ్ళమంటుంది. కానీ వెళ్ళేటప్పుడు ఏముంటుంది, ఎన్నో రకాలైన గిఫ్ట్లు ప్యాక్ చేస్తుంది అనమాట. ఎందుకంటారు? లేట్ గా వెళ్ళినందుకు లేట్ గా వెళ్ళి లేదా అక్కడ సంతోషపెట్టడానికి. అత్తగారు తోడుకోడలు ఉంది, తోడుకోడలు కదా, ఆడపడుచు ఉంటుంది, జటిలా కుటిలా ఉంటారు కదా. ఏంటంటే ఆ జటిలాకి ఎప్పుడూ కూడాను ఈ కృష్ణుడి మీద భయంతో ఆమెను పంపించడానికి రెడీగా ఉండదన్నమాట. అందుకోసమని ఆమె ఇప్పుడు చూడండి, మనం కొన్ని గిఫ్ట్లు ఇచ్చి కొంచెం మచ్చిక చేసుకుంటాం కదా. సో అలాగా కీర్తిద ఏం చేస్తుందంటే ఎన్నో రకాలైన గిఫ్ట్లు ప్యాక్ చేసి వెళ్ళి ఆ జటిలాకి ఇవ్వమని చెప్తుంది అనమాట శ్రీరాముకి. సో శ్రీరాము వెళ్తాడు, వెళ్ళేటప్పటికి అంత గట్టిగా కౌగిలించుకుంటుంది రాధారాణి. కౌగిలించుకొని నన్ను మర్చిపోయారా మీరు, అసలు నా దగ్గరికి రాలేదు మీరు అని అడుగుతుంది అనమాట. అంటే లేదు లేదు వచ్చాను కదా తీసుకెళ్ళడానికి అంటే అత్తగారు అంటారు లేదు, జటిలా చెప్తుంది అనమాట, ఇక్కడ ఎన్ని పనులు ఉన్నాయి, ఎలా పడితే అలా ఎలా పంపిస్తాం మేము పంపించము అని చెప్తుంది అనమాట. అంటే అప్పుడు మళ్ళీ శ్రీరాము ఏం చేస్తాడు, ఆ గిఫ్ట్లు అన్నీ ఇస్తాడు. బట్ అన్నిటినీ చూసుకునేటప్పటికి అమ్మకు ఆనందం వచ్చేస్తుంది అనమాట. సరే ఎన్నో రోజులు కాదు, చాలా తక్కువ రోజులకు పంపిస్తాను, మళ్ళీ వెంటనే తీసుకొచ్చి దింపాలి మీరు అని చెప్పేసి చెప్తుందనమాట. ఓకే అని చెప్పేసి శ్రీరాము తీసుకొని వెళ్తాడనమాట. సో తీసుకొని వెళ్ళేటప్పటికి ఎప్పుడైతే ఆ బర్సానాలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ తండ్రి తల్లిని చూస్తుందో ఇంకా అస్సలు పట్టలేకపోతుందన్నమాట. ఏడుపు ఆపలేక అంత, అంటే ఆనంద బాష్పాలు ప్లస్ ఏడుపు మొత్తం కలిపి వస్తాయి అనమాట. అలా ఎలా, ఎందుకంటే ఇంకా ఇక్కడికి వస్తేనే కదా ఆమె సకులతోటి కృష్ణతోటి అంతా కూడా మాట్లాడడం చేయడం జరిగేది. సో ఆ విధంగా ఆనందపడుతుంది అనమాట, బాధపడుతుంది ఆనందపడుతుంది రెండు కూడా. సో అక్కడి నుంచి ఏంటి అంటే ఈ జూలన్ యాత్ర అనేది జరుగుతుంది అనమాట. ఈ వాళ్ళ ఆ 4 రోజులు కాకపోతే ఏంటంటే ఇక్కడ
కృష్ణకి జూలన్ యాత్ర అంటే ఎందుకు చాలా ఇష్టము అంటే ఒకటి ఆ ఇప్పుడు ఇంకా ఆమెకి ఏ జటిల కుటిల బాధలు బందీలు లేవు. అక్కడ ఎవరు చేసినా అందరికీ తెలుసు రాధాకృష్ణ గురించి. సో వీళ్ళందరూ కూడా గోపికలు అందరూ కలిసి వెళ్ళి ఆ జూలన్, ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో ఏమవుతుంది, వాతావరణం ఎలా ఉంటుంది, కొంచెం వర్షం పడి అంత గ్రీనిష్ గా ఉండి పచ్చగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, గాలి కూడా చల్లటి గాలి ఉంటుంది. సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళు ఆ కొంచెము ఆ ఉయ్యాలు ఊగుతూ ఉంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. సో ఎప్పుడు కూడా కృష్ణుడికి ఏంటంటే రాధారాణితో టైం స్పెండ్ చేయాలి అనేది ఇష్టం. కానీ అక్కడ ఏంటంటే ఇప్పుడు పబ్లిక్గా కృష్ణ రాలేడనమాట. అందుకని రోజు ఏం చేస్తాడంటే ఒక్కొక్క ఏదో ఒక రక వేషంలో వెళ్తూ ఉంటాడనమాట కృష్ణుడు అక్కడికి. సో వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఏంటంటే రాధారాణిని దగ్గరికి వెళ్ళాలి అంటే ఎన్నో రకాల పన్నాగాలు పన్నుతూ ఉండాలి కృష్ణుడికి. ఇలా చేస్తే దగ్గరికి వస్తుంది, అలా చేస్తే దగ్గరికి వస్తుంది అనేసి. సో ఒక రోజు ఏంటంటే గోపికా వేషం వేసుకుంటాడు, వేసుకొని ఉయ్యాలని గట్టి గట్టిగా ఊపుతూ ఉంటాడు అనమాట. ఇలా ఉయ్యాలు ఊపుతూ ఉంటే పైకల్లా వెళ్తుంది కదా, పైకల్లా వెళ్ళేటప్పటికి ఇంకప్పుడు కృష్ణ ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడ అందరూ బృందావనం కానీ బర్సనా కానీ ఏమని పిలుస్తారు? ఏ చిన్న ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఏ పేరు తలుస్తారు వాళ్ళు? కృష్ణ అని రాధే పిలుస్తారు. కృష్ణ. రాధే 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 రాధే. రాధనే అక్కడ రాధా అంటేనే రాధా, ఇంకా రాధా అని పిలుచుకుంటుందా? సో కృష్ణ నన్ను రక్షించు రక్షించు అంటుంది అనమాట. సో వెంటనే వచ్చేసి ఆయన అంటే ఎప్పుడు కూడా ఆమె దగ్గరికి వెళ్ళడానికి పన్నాగాలు పడతాడు. కానీ ఈ జూలన్ యాత్రలో ఏంటి అంటే ఆమె వచ్చి భగవంతుడిని కౌగిలించుకుంటుంది అనమాట. అందుకొని కృష్ణుడికి ఈ జూలన్ యాత్ర అంటే చాలా ఇష్టం. సో మన ఈ సంవత్సరంలో ఈ 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కూడా మనం ఈ జూలన్ యాత్రని సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో యాక్చువల్గా ఈ జూలన్ యాత్ర ఊరికే సెలబ్రేట్ చేసుకోవడమేనా? దీని నుంచి అసలు మనం ఏమి నేర్చుకోవాలి ఏంటి అని అంటే దాంట్లో వచ్చేసి ఒక తత్వం ఉంటుంది. ఏంటి అంటే దాంట్లో మనకి యాక్చువల్లీ చూడండి, భగవంతుడి దేనితో పోలిస్తారు ఎక్కువగా? తామర పువ్వుతోటి మాతాజీ. లోటస్ తామర పువ్వు. కరెక్ట్, లోటస్, తామర పువ్వు, అరవింద అంటాము. అందుకే ఆయన ఓన్లీ ఆయన మొత్తాన్ని అంటామా, ఎప్పుడు ఆయన అంగాన్ని కూడా అలాగే పిలుస్తాము. ముఖాన్ని అనుకోండి ముఖారవింద అంటాము, చరణారవింద అంటాము, కరారవింద అంటాము, లేకపోతే పద్మనాభ వింద అంటాము. సో నాభి నుంచి సో ప్రతి అంగాన్ని కూడా ఆయన్ని తామర పువ్వుతో పోలుస్తాము. ఎందుకు అని అనేది మీకు తెలుసు. ఒక రీజన్ చెప్పండి, ఎందుకు భగవంతుడిని తామర పువ్వుతో పోలుస్తాం? ఆయన అంత స్మూత్ గా ఉంటాడు మాతాజీ, తామర పువ్వు లాగా. ఓకే, ఇంకా ఎవరైనా? తామర నీటిలో తామర ఉన్నా పువ్వు కానీ తామర పువ్వు మ్మ్. మొత్తాజీ తామర పువ్వుకి ఎంత బురదలో ఉన్నా ఏది ఉన్నా అంటుకోదు, అలాగే అంత స్వచ్ఛంగా ఉంటారు కాబట్టి అని నేను కరెక్ట్ అనుకుంటున్నాను. మాతాజీ. ఎందుకు అంటే మనకు తెలుసు భగవంతుడు ఈ రాసలీల అందరితో పాటు పబ్లిక్ గా చేస్తున్నప్పటికీ కూడా అది ఆయనకి ఏమి అంటదన్నమాట. సో మీరు చెప్పినట్టు ఆయన ఒకవేళ ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చినా ఎలాంటివి లీలలు చేసినా ఏమి చేసినా కూడా అవన్నీ కూడాను ఏవి ఆయనకి అంటుకోవన్నమాట. మెయిన్ అది అక్కడ మనం తెలుసుకోవాల్సింది. కానీ దానికన్నా ఇంకోటి పరమోత్తమైంది ఉంది. ఏంటి అంటే తా ఇప్పుడు ఆ తామర పువ్వు ఈ బురదని కూడా పవిత్రం చేస్తుంది. ఓకే, తామర పువ్వుకి బురద అంటదు, అది వేరే విషయం. ఇంకోటి ఏంటి అంటే మనలాంటి వాళ్ళందరినీ కూడా భగవంతుడు పవిత్రుడు చేస్తాడనమాట ఆయన తెలుసుకుంటే. అందుకొని ఆయన ఎప్పుడూ కూడా తామర పువ్వుతో పోలుస్తూ ఉంటారనమాట. మనం ఇప్పుడు ఆ బురదను ఏమైనా ఇదిగా చండాలంగా చూస్తామా తామర పువ్వు ఉన్న దగ్గర దాన్ని మనం? చూడం మాతాజీ, చూడం. తామర కొలను అంటాం కదా. ఆ తామరకోల్లోని ఇంకా ఆ బురదని కూడా మనకి బొమ్మలు చేయడానికి వాటికి కూడా చాలా తీసుకొచ్చి పవిత్రంగా చూస్తాం మాతాజీ చాలా కొలను. పవిత్రంగా చూస్తా. అంటే ఆ తామర పువ్వు బురదను కూడా పవిత్రం చేస్తుంది. సో అలాగేనంటే ఆయన ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చి కూడా మనందరినీ పవిత్రం చేస్తూ భౌతిక ప్రపంచాన్ని పవిత్రం చేస్తున్నాడు కాబట్టి ఆయన్ని కమలంతో పోలిస్తారనమాట. మనకి భగవద్గీతలో ఎన్నో శ్లోకాలు ఉన్నాయి, కానీ ప్రభుపాదుల వారు ఒక శ్లోకాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఏదైనా గుర్తుందా మీకు? ఓకే. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ పునర్జన్మ నైతి నైతి మామేతి మామేతి అర్జున. సోర్జున. మాతాజీ ఉమ్,
చెప్పు ఈవెన్ నాన్న. ఈ శ్లోకం కూడా వచ్చింది కదా, నమ పంకజనాభాయ నమ పంకజమాలినే నమ పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రే. కుంతి స్తుతిలోది కరెక్ట్ నాన్న, థ్యాంక్ యూ. అదేంటి, భగవంతుడి తామర పువ్వుతో పోలుస్తాం కదా, దానికి ఆ శ్లోక. ఇప్పుడు నేను ఇదేం చెప్తున్నాను అంటే, ఎందుకు నేను ఇప్పుడు మీకు ఈ తత్వం అంతా చెప్తున్నాను అంటే, భగవంతుడి యొక్క జన్మ కర్మ అన్నీ కూడా దివ్యాలు. అవి తెలుసుకున్నప్పుడే మనం భగవంతుడిని అర్థం చేసుకోగలం. భగవంతుడు ఎందుకు వచ్చాడు, ఈ పని చేశాడు, దాని వెనకాల ఉన్న తత్వం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు జూలైన యాత్ర మనం కూడా ఉయ్యాలుగుతాము, ఓకే, మనం కూడా తింటాము, మనం కూడా అన్ని పనులు చేస్తాము, మనము డ్యాన్స్ చేస్తాము. కానీ మరి భగవంతుడికి ఎందుకు అవి లీలలు అవుతున్నాయి, మనం ఎందుకు పనులు అవుతున్నాయి అంటే, అవి భగవంతుడివన్నీ కూడా దివ్యం అన్నమాట. సేమ్ అలాగే ఈ జూలన్ యాత్ర కూడా ఏదైతే ఉందో దాని నుంచి మనము బోల్డ్ అంతా నేర్చుకోవచ్చు అనమాట. ఏంటి అంటే దాంట్లో ఉన్న సిద్ధాంతాలు. ఇప్పుడు ఉయ్యాలు ఊగుతున్నాం అనుకోండి, అది ఎలా ఉంటుంది ఊగేటప్పుడు, స్వింగ్ ఎలా వెళ్తుంది ఉయ్యాల, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి ఊగుతుందా లేదా? అవును ఉయ్యాల మాతాజీ. మీరు ఊపితే ఎవరైనా ఎట్లా ఊగుతుంది, ముందుకి వెనక్కి. అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, భగవంతుడు మనకి నేర్పుతుంది, మనకి కూడా ఈ సుఖాలు దుఃఖాలు అనేవి వస్తాయి పోతాయి, వస్తాయి పోతాయి. ఓకే, మనం తారా స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నాం, బాగా పైకి వెళ్ళింది, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఏంటి, ఆ సుఖాలతో పోతూ దుఃఖం కూడా వస్తుంది. కానీ దాన్ని మనం గుర్తుపెట్టుకోవట్లేదు. ఓన్లీ ఎంతసేపటికి మనము మనం ఎంజాయ్ చేస్తున్నాము అని అనుకుంటున్నాము. సో మనము ఒక సిద్ధాంతం ఏంటి మనకి అంటే, జూలన్ యాత్రతో నేర్చుకోవాల్సింది, సుఖాలు దుఃఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అని చెప్పేసి, అవి నిరంతరము అనేసి మనం ఒకటి నేర్చుకోవాలన్నమాట. రెండోది, ఉయ్యాలు ఊగాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? మనంతట మనం ఊగగలమా? ఉయ్యాల కట్టాలి మాతాజీ. ఆ? ఉయ్యాలు ఉంది ముందర మాతాజీ, ఎవరైనా మీరు కొంచెం వస్తే కూర్చున్నారు తర్వాత మాతాజీ మనం ఉయ్యాల్లో. ఊపాలి. ముందర ఎవరైనా ఫస్ట్ ఒకళ్ళు వెనకాల ఊపాలి, మనంతట మనం. కరెక్ట్, వెనకాల ఒకళ్ళు ఒకళ్ళు ఊపాలి. ఊపాలన్నమాట. అవునా? సో అది ఏంటి అంటే, మనకి ప్రకృతి వెనకాల మనకి ఎప్పుడు కూడాను మనము స్వతంత్రులం కాదు అనేది మనం మెయిన్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి మనంతట మనం ఏదైనా చేయగలము అని అనుకోకూడదు. మనము ఎప్పటికీ కూడా మనకి స్వతంత్రం లేదు. బట్ భగవంతుడి కరుణతోటి మనకి ఎందుకు, చూడండి, ఒక్క పుష్ ఎవరైనా ఇచ్చిన తర్వాత మనంతట మనం ఊపు తెచ్చుకొని ఊగగలుగుతాం, అవునా లేదా? ఫస్ట్ మాత్రం ఎవరో ఒకరు కొద్దిగా ఊపాల్సిందే, లేకపోతే మనకు ఆ ఊపు అనేది రాదనమాట. సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి, మనము స్వతంత్రులం కాదు అనేది, మనం అంతం కూడా ప్రకృతి నియమం మీదే మనం ఆధారపడి ఉన్నాము అనేది మనం నేర్చుకోవాలన్నమాట. రెండో లెసన్. మూడోది వచ్చేసి, మనకి బాగా స్పీడ్గా ఊపుతున్నారనుకోండి, ఏమవుతుంది? ఆనందం చాలా కళ్ళు బాగా వస్తుంది, దాంతో పాటు ప్రమాదం ఉంటుందా ఉండదా? ఉంటుంది, కళ్ళు తిరుగుతాయి ప్రమాదం మాతాజీ. ఉంటుంది. కళ్ళు తిరిగితే ఒక్కోసారి ఏముంటుంది, అంత పెద్ద పెద్ద పువ్వులకి మనం కింద పడే ఛాన్స్ ఉంటుంది, ఉండదా? జారి పడుతూ ఉంటాము, అవును. చూస్తూ ఉంటాం కదా, మన కట్టెలతో అప్పుడు ఉయ్యాలు వేస్తూ ఉంటారు, అక్కడ వీళ్ళు పడ్డారు వాళ్ళు పడ్డారు, లేకపోతే చెట్టు ఇరిగి కింద పడ్డారు అనేసి. అంటే ఎప్పుడైతే మనం ఎక్కువ ఆనందిద్దాము అని అనుకున్నాము అంటే, మనకి ఈ విధంగానే ప్రమాదాలు అనేవి ఉంటాయి అనేది మనము అంటే మన శక్తి కన్నా, మన యోగ్యత కన్నా ఎక్కువ మనం ఆశించకూడదు, దాని వలన ప్రమాదాలు వస్తాయి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, జీవితంలో మనం తెలుసుకోవాల్సింది. నాలుగోది, నెక్స్ట్, మనం చాలా బాగా ఊగుతూ ఉన్నాం అంటే, బాగా పెద్ద పెద్ద ఊపులు వేస్తున్నారు అనుకోండి, మనకి ఆనందం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, అలా ఆనందిస్తూ ఉన్నప్పుడు ఉయ్యాలు ఆపుదామంటే సడన్గా ఆగుతుందా? ఆగదు మాతాజీ. అది ఆగదు, చాలా టైం పడుతుంది, అంతే కదా. ఎంత స్పీడ్గా ఊగుతున్నామో ఆగడానికి కూడా అంతే టైం పడుతుంది, స్లోగా స్లోగా. ఒకవేళ మనం గట్టిగా పట్టుకొని లాగేమనుకోండి, ముందుకు మనం పడతాం తప్ప ఉయ్యాల అంత తొందరగా ఆగదు. సో ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఎక్కువగా మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అదే నిన్న కూడా మనం క్లాస్లో చెప్పుకున్నట్టు, యంగ్ ఏజ్ అంతా ఎంజాయ్ చేయడానికి అని పెట్టుకున్నాం అనుకోండి, ఆ వృద్ధాప్యంలో ఎంజాయ్ చేయకుండా ఆపాలి అంటే ఆగగలమా? అంటే మనం దేని మీదైనా ఒక విరక్తి కానీ, లేకపోతే ఆసక్తిని తగ్గించుకోవాలంటే సడన్గా పోతుందా?
పోయి మాతాజీ అవన్నీ గుర్తొస్తుంటాయి. సేమ్ అదే లెసన్ అనమాట. మనము ఎంత ముందుకి ఎంత ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నాము అని అనుకుంటామో దాని నుంచి మనం ఒక్కసారి ఉయ్యాలి ఎలాగ ఆగదో అలాగే మన అందరిలో కూడాను ఎక్కువ మనం ఆనందింపు చేసుకుంటూ వాటితో అటాచ్మెంట్ అయి ఉంటే దాని నుంచి మనము ఏమంటారు విరక్తి తెచ్చుకోవడం అనేది చాలా కష్టతరం అవుతుంది. ఎలా అయితే ఉయ్యాల ఆపడం ఎంత కష్టంగా ఉంటుందో ఎంత టైం తీసుకుంటుందో అలాగే మనం బయటికి రావడానికి కూడా అంతే టైం పడుతుంది అనేది. అందుకని మనం ఏదైనా ఎక్కువ ఎంజాయ్ ఎక్కువ అటాచ్మెంట్ పెంచుకోకుండా ఇలా ఉండాలి అనేది ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చు అనమాట. సో లాస్ట్ది ఐదోది ఏంటి అంటే ఉయ్యాల దేని మీద ఆధారపడి ఉంటుంది? చెట్టు కొమ్మ ఇళ్ళలో అయితే కొమ్మ మీద మాతాజీ. రాడ్ ఏదైతే ఉంటుందో అలాగే మనమందరం కూడా మన సుఖాలు దుఃఖాలు కూడా మనమందరం కూడా ఎవరి మీద ఆధారపడి ఉన్నాము అంటే భగవంతుడి మీద ఆధారపడి ఉన్నాము. సో ఈ లెసన్లన్నీ కూడా మనం నేర్చుకొని మనము దీని ద్వారా ఈ సిద్ధాంతం ఓకే జూలన్ యాత్ర చేస్తున్నాము అంటే ఓ చేస్తున్నాము కాదు. సో దాని నుంచి కూడా మనము ఇన్ని లెసన్లు నేర్చుకోవచ్చు అనమాట. సో ఎవరైనా చెప్తారా ఏమేమి నేర్చుకున్నాము? ఫస్ట్ లెసన్ ఏంటి? ముందుకి వెనక్కి ఊగుతుంటే కష్టాలు సుఖాలు కష్ట సుఖాలు మాతాజీ. కష్టాలు సుఖాలు. ఓకే, రెండోది బాగా పైకి పోయినప్పుడు ఆనందిస్తాము, కిందికి వచ్చినప్పుడు బాధపడతాం మాతాజీ. ఓకే, రెండోది మాతాజీ. ఎక్కువ ప్రకృతి ఊగితే ఆచారం. శబ్దమేమని భయం కూడా ఉంటది అనమాట. అది ఎక్కువగా ఊపేస్తే రెండో ఎక్కువ ఓకే సంతోషపడితే ప్రకృతి ఓకే మాతాజీ, మాతాజీ. ప్రకృతి మనకు ప్రకృతి అవసరం. కరెక్ట్. రెండోది ఏంటంటే ఒక్కొక్కసారి ఎవరో ఒకరు పుష్ చేయకుండా ఉయ్యాలనేది ముందుకెళ్ళదు కాబట్టి మనము స్వతంత్రులం కాదు, మనం ప్రకృతి మీద ఆధారపడి ఉన్నాము అనేది తెలుసుకోవాలన్నమాట. మూడోది ఏంటి అంటే ఎప్పుడైతే చాలా ఎక్కువగా మనం వెళ్తూ ఉంటే ఆనందిస్తూ ఉంటాము, బట్ కానీ మనం లెసన్ ఏం నేర్చుకోవాలి? మన యోగ్యత కన్నా మన దానికన్నా కూడా మనం ఎక్కువ ఆశిస్తే ప్రమాదం ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పేసి మనం తెలుసుకున్నాం అనమాట. నాలుగోది వచ్చేసి ఎంత ఎక్కువ ఊగుతూ ఉంటే ఆగడానికి ఎంత టైం పడుతుందో అలాగే మనం ఎక్కువగా అటాచ్మెంట్ కానీ బంధాలు కానీ పెంచుకున్నాము అంటే దాని నుంచి బయటపడడానికి కూడా అంతే టైం పడుతుంది అనేది మనం నేర్చుకున్నాం. ఐదోది మనం కృష్ణుడి మీద ఆధారపడి ఉన్నాము అనేది. సో ఈ లెసన్లన్నీ నేర్చుకున్నాము. సో ఇప్పుడు మళ్ళీ లీలల్లోకి వద్దాం. సో కృష్ణుడు ఆ ఎందుకు ఈ ఎక్కువగా మీకు ఎక్కడికైనా తెలుసా ఎక్కువగా బృందావనంలో ఈ జూలన్ యాత్ర ఎక్కడ జరుగుతుంది? హరే కృష్ణ. లలితాకుండ దగ్గర జరుగుతుంది మాతాజీ. చాలా ప్లేస్లో జరుగుతుంది బట్ ఎక్కువగా లలితాకుండ దగ్గర అవుతుందన్నమాట. అసలు ఈ లలితాకుండ ఏంటి, ఎట్లా వచ్చింది, ఎందుకు ఈ జూలన్ యాత్ర అక్కడ చేస్తారు అనేది ఇవాళ మనము తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటి అంటే కృష్ణుడికి ఎప్పుడూ కూడాను రాధారాణిని చాలా దగ్గరగా చూడాలని కోరిక అనమాట. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదంటారా రాధారాణి? అంటే ఇది 5-6 సంవత్సరాలు అప్పుడుది. ఓకే, పిల్లలు 5-6 అప్పుడు రాధారాణి చూడలేదా? చూసి ఎప్పుడు చూశాడు భగవంతుడు రాధారాణి దగ్గరగా? ఫస్ట్ వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి పోయినప్పుడు కళ్ళు తెరలేదు కదా మాతాజీ, కరెక్ట్ అప్పుడు సరోజన మాత్రజీ. ఉయ్యాల్లో ఉన్నప్పుడు ఆయన చూస్తాడు. కాకపోతే యోగమాయ వల్ల ఏంటంటే ఆయన మర్చిపోతాడనమాట. సో ఆయనకి ఎప్పుడు కూడా రాధారాణిని దగ్గరగా చూడాలి అని కోరిక అనమాట. సో మనందరం చిన్నప్పుడు దాగుడు మూతలు ఆడుకునే వాళ్ళం, గుర్తుండి ఉంటుంది కదా మీ అందరికీ. ఒకళ్ళు వచ్చేసి అవుట్ ఉండే వాళ్ళు వచ్చేసి దాగుడు మూతలు చేసుకుని 1 2 3 అని కౌంట్ చేసుకుంటారు. ఈలోగా అందరూ దాక్కుంటారు, మళ్ళీ వెళ్ళి మనం కనుక్కోవాలి. ఈ ఆట అంతా మనం ఆడింది అందరం కూడా. సో అలాగే రాధారాణి సకులు అందరూ కలిసి గోపికలు అందరూ కలిసి ఆడుకుంటూ ఉంటారు అనమాట. సో కృష్ణకేంటి ఎప్పటి నుంచి ఎట్లా రాధారాణిని అలా దగ్గరగా చూడాలి అని కోరిక, కానీ ఆ సన్నివేశం కుదరట్లేదు. సో అబ్జర్వ్ చేస్తున్నాడు ఎట్లాగా 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 అని. సో వీళ్ళు రోజు ఈ ఆట ఆడుకుంటూ ఉంటారు. గోపికలు ఆడుకుంటున్నప్పుడు ఆ లెక్కేస్తారు కదా. పాప ఎంత అమాయకురాలంటే రాధారాణి. రాధారాణి అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ల్లో ఉంటారు, బట్ రాధారాణి నన్ను రోజు ఎలా పట్టుకోగలుగుతున్నారు అనుకుంటుంది అనమాట. ఎందుకు అంటే రాధారాణి ఒకటే ప్లేస్లో దాక్కుంటుంది రోజు. అదే ఎన్నిసార్లైనా అదే ప్లేస్లో దాక్కుంటుంది. సో ఆటోమేటిక్గా ఫస్ట్ అక్కడికే వెళ్తాం కదా మనం.
అంతే కదా. మనం రోజు ఒక వస్తువుని ఎక్కడ పెట్టామో ఆటోమేటిక్గా మన చెయ్యి అక్కడికే వెళ్తుంది. సో అట్లాగే ఏంటంటే రోజు వెంటనే వెళ్ళి రాధారాణిని కనుక్కుంటూ ఉంటారనమాట. ఓ కృష్ణ నవ్వుకుంటాడు, ఓ ఇదేదో భలే ఉంది, రాధారాణి ఆ నికుంజులోనే దాక్కుంటుంది ఎప్పుడూను. సో నేను ఈ రోజు ఏం చేస్తాను అంటే ఆ రోజు ముందుగానే వెళ్ళి అందులో దాక్కుంటాడు అనమాట. సో ఆయన ఎలా ఉంటాడు, భగవంతుడి కలర్ ఏంటి? నీలమేఘ నల్లగా శ్యామం. ఉంటుంది. మేఘశ్యామ. సో నల్లగా ఉంటాడు. ఇంకా సో వెళ్ళి దాక్కుంటాడు అనమాట. సో వీళ్ళు కౌంట్ చేయడం మొదలు పెడతారు, 1 2 3 4 అని మొదలు పెడతారు. ఓ బాగుంది ఇది అని చెప్పేసి అప్పుడు రాధారాణి వెళ్తుంది, వెళ్ళి చక్కగా తన ప్లేస్ లోనే దాక్కుంటుంది. అది ఇంకా నికుంజ్ అంటే ఒక బుక్ కళ్ళు లాంటిది కదా. మూసినాడు మాతాజీ. జాగుడు మూతలు దండాకోలు పిల్లి వచ్చా ఎలుక వచ్చా ఎక్కడ దొంగలు యా, అంటారు. గప్పుడు ఎస్ మాతాజీ. సో అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు నెంబర్లు అని చెప్పి అన్నారు. ఓకే, పాటలు కూడా పాడుకొని ఉండొచ్చు మాతాజీ, మనకు తెలియదు. అయితే ఆ, ఎందుకంటే ఇంత టైం అని ఉండాలి కదా దానికోసం అనేసి. అది మీరు చెప్పేది ఎట్లా అంటే మనం కళ్ళు మూసుకొని ఒక్కొక్కరిని పట్టుకుంటాం కదా, అది అనుకుంటున్నాను నేను. ఓకే, ఎనీహౌ మాతాజీ. సో ఇక్కడ ఏంటంటే రాధారాణి వెళ్తుంది ఆ గుహ కదా, అది కొంచెం నికుంజ అనేది ఇలాగ ఉంటుంది కదా. సో అది చీకటిగా ఉంటుంది. సో మనం చీకటిలోకి వెళ్ళినప్పుడు ఒకసారి మనకు అన్ని కనిపిస్తాయా? మనవాడే మాట టైం పడుతుంది కొంచెం. కొంచెం సేపు అయిన తర్వాత చిన్న చిన్నగా కొంచెం కొంచెం కనిపించడం మొదలు పెడుతుంది అనమాట. సేమ్ అలాగే రాధారాణి వెళ్తుంది, దాక్కుంటుంది, ఇలా కూర్చుంటుంది కదా. కూర్చున్న తర్వాత కొంతసేపటికి ఇట్లాగా కనిపిస్తూ ఉంటే చూస్తే ఆమెకి రెండు కళ్ళు కనపడతా ఉంటాయి అనమాట. ఈ 2 కళ్ళు కనపడతా ఉంటే ఏంటబ్బా ఈ 2 కళ్ళు అనేసి చూస్తూ ఉంటుంది. చూసి దగ్గరికి వస్తుంది అనమాట. ఎవరా అని చెప్పేసి ఇట్లా వచ్చి ఇట్లా చూస్తుంది అనమాట. సో అప్పుడు కృష్ణుడి కోరిక నెరవేరిందా లేదా? సో మళ్ళీ అనుకుంటుంది, ఈ కళ్ళు ఎక్కడో చూశానే నేను అనుకుంటూ మళ్ళీ దగ్గరికి వస్తుంది. ఈలోగా కృష్ణుడు ఎప్పుడైతే రాధారాణి దగ్గరగా చూస్తాడో మూర్చిపోతాడు ఆయన. ఎందుకు అంటే రాధారాణి యొక్క సౌందర్యాన్ని ఎట్లా చెప్తారు అంటే, ఎన్ని కోట్లాది కోట్ల మంది లక్ష్మీదేవుల్ని కలిపితే వచ్చే అందం ఆమె యొక్క కాలి యొక్క బొటనవేలు యొక్క గోరుతో సమానం అంట. చూడండి, కోట్లాది కోట్లాది లక్ష్మీదేవుల్ని కలిపిన అందం ఆమె యొక్క కాలి బొటనవేలి కాలి గోటికితో సమానం అంట. సో దాన్ని బట్టి రాధారాణి అంతం ఎంత ఉంటుందో దాన్ని చూసి ఆయన మూర్చిపోతాడనమాట. సో ఇప్పుడు రాధారాణికి టెన్షను, కృష్ణ వచ్చేసి మూర్ఛపడిపోయాడు, నేనేమో ఇప్పుడు నన్నేమో ఊరికే అవుట్ చేస్తారు, వాళ్ళు వస్తే ఏమనుకుంటారు నన్ను, రాధారాణి కృష్ణుడితో ఉంది, కృష్ణుడిని ఏదో చేసేసింది, కృష్ణుడితో పూడ్చబడిపోయాడు, అయ్య బాబోయ్ ఇది ఎలాగా, లేదా బయటికి వెళ్దాము అంటే బయటికి వెళ్తే నన్ను అవుట్ చేసేస్తారు. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అనేసి తర్జన భర్జన అయిపోతుంది అనమాట. ఇలా వదిలేసి బయటికి వెళ్దాము అంటే అవుట్ అయిపోతాను, లోపల ఉందాము అంటే, లేదా వాళ్ళంతట వాళ్ళు వచ్చి నన్ను అవుట్ చేశారు అనుకో, అప్పుడు ఓకే, ఒకవేళ కృష్ణునితో ఇంకో రకంగా అర్థం చేసుకుంటారు. సో నాకు ఏం చేయాలి ఏం చేయాలి అని చాలాసేపు ఆలోచించి తర్జన భర్జన అయిపోతుంది అనమాట. ఇంకా వెంటనే వచ్చేసి చెప్తుంది, తూట్లు చేయాలి ఆటలేదు ఏం లేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను వెళ్ళిపోతున్నానంటే, అదేంటి రాదమ్మా ఇప్పుడే కదా మనం స్టార్ట్ చేసాము, నువ్వేంటి ఇట్లా చెప్తున్నావు అంటే, తూచి ఇంక టైం లేదు ఆటలేదు ఏం లేదు, పోదాం పాండి పాండి అని చెప్పేసి నేను ఇంటికి పోతున్నాను అనేసి. కానీ అందరూ ఓకే ఓకే ఇక రాధారాణి చెప్పినాక ఇంక వినాల్సిందే, అందరూ వింటారు. కానీ ఉంటుంది, లలిత ఉంటుంది. అందుకే లలితకి ఇంకో పేరేంటి, అనురాధ అన్నమాట. అనురాధ అంటే రాధారాణి వెంబడిస్తూనే ఉంటుంది, ఎప్పుడు కూడా ఛాయలాగా ఆమె వెనకాలే ఉంటుందన్నమాట. సో లలితకి డౌట్ వస్తుంది, ఏమో ఏమో బాధగా ఉంది, ఏంటి ఏదో జరిగింది అనేసి. సో ఇంటికి వెళ్తుంది రాధారాణి, ఇంటికి వెళ్ళి కూడా మూడవుట్గా తినమ్మా అంటే ఏమి తినదు, నేను వెళ్ళిపోతాను అని లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు లలిత వెళ్తుంది అనమాట. ఏంటి రాధా ఏం జరిగింది చెప్పు నువ్వు నాకు, ఏదో మొత్తానికి జరిగింది నువ్వు చెప్పట్లేదు అంటే, అప్పుడు రాధారాణి చెప్తుంది అనమాట, ఇలాగా కృష్ణుడు వచ్చి దాక్కున్నాడు, ఆయన మూర్ఛ పడిపోయాడు, నాకేమో భయం వేసేసి మనం వచ్చేసాను, అలా వదిలేసి రావడం కూడా కరెక్ట్ కాదు కదా, ఏమైందో ఏంటో నాకు ఆ బాధతోటి నేను ఎక్కువగా ఉన్నాను అని చెప్పి చెప్తుంది అనమాట. సరే ఆ, మరి అయితే ఏం చేద్దాము అని అనుకుంటా అప్పుడు రాధారాణి అంటుంది, ఓ పని చేస్తావా నువ్వు, బృందావనం వెళ్ళిపోయి అక్కడ యశోదమ్మయ్యకి చెప్పు, మీ అబ్బాయికి ఎట్లాగా పడిపోయి ఉన్నాడు అక్కడ అని చెప్పి చెప్పు, సో యశోదమ్మయ్య చూసుకుంటుంది అని చెప్పి అంటుంది అనమాట.
సరే నేనైతే ఒకసారి వెళ్ళేసి నేను కనుక్కొని నేను చెప్పేసి వస్తానులే, నువ్వు కంగారు పడకు, నువ్వు మామూలుగా ఉండు అని చెప్పేసి వెళ్తుందన్నమాట లలిత. లలిత ఇంకా ఇక్కడ బర్సానా నుంచి బృందావనం వెళ్తుంది. బృందావనం వెళ్ళిన తర్వాత యశోదమ్మయ్య దగ్గరికి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్తే యశోదమ్మయ్య ఏంటమ్మా బాగున్నావా ఏంటి ఇది అంటే బాగానే ఉన్నాను అనేసి, కృష్ణుడు ఎక్కడా అని అడుగుతుంది. అదిగో అక్కడ పిల్లలతో ఆడుకుంటున్నాడు కదా అంటే, ఎక్కడా అంటే అప్పటికే ఆశ్చర్యం వేస్తుంది లలితకి. ఎందుకు, కృష్ణుడు అక్కడ పడిపోయి ఉన్నాడు కదా, ఇక్కడ చూస్తేనే మేమేమీ లేదు మామూలుగా అక్కడ ఆడుకుంటున్నాడు అని చెప్తుంది. సరే అనేసి అక్కడ ఎక్కడైతే ఆడుకుంటున్నాడో అక్కడికి వెళ్ళి చూస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ లలిత ఎక్కడి నుంచి అయితే ఈ యశోదమ్మయ్య దగ్గర నుంచి ఈ వీళ్ళు ఆడుకునే దానికి వెళ్ళి ఆ నడిచిన ప్రదేశం అంతా ఉంది కదా, దాన్ని లలితాకుండ అంటారు అనమాట. ఇప్పుడు కూడా మనం వెళ్తే బృందావనంలో మనకి లలితాకుండ ఉంటుందన్నమాట. దాని దగ్గరే ఎక్కువగా జూలన్ యాత్ర కూడా చేస్తారనమాట. సో అప్పుడు వెళ్ళి ఏంటి కృష్ణ అని చూసి నవ్వుతుంది. ఎప్పుడు వెంటనే కృష్ణ అడుగుతాడు, ఏంటి లలిత నువ్వు వచ్చావు ఏంటి విషయము అని అడుగుతాడు అనమాట. అడిగితే ఏం లేదులే ఊరికే చూసి పోదామని వచ్చాను అని చెప్పేసి మళ్ళీ వెనక్కి తిరుగుతుందన్నమాట. సరే ఇక్కడ జరిగింది ఏంటి అంటే, రాధారాణి ఇప్పుడు ఆ టైం వచ్చేసి శ్రావణ మాసం టైంలో కదా, గాలి బాగా వీస్తూ ఉంటుంది. అప్పుడు కృష్ణ పడిపోయాడు కదా, పడిపోయిన తర్వాత ఎప్పుడైతే రాధారాణి బయటికి వెళ్తూ ఉందో ఆమె ఏమంటారు సుగంధం ఏదైతే ఉందో ఆమె దగ్గర నుంచి వచ్చే సుగంధం, ఆ సుగంధం ద్వారా అది లోపలికి వెళ్ళి ముక్కుల్లోకి, సో కృష్ణకి మెలకు వస్తుందన్నమాట. సో ఒక్కొక్కసారి చూడండి మనకి ఎగ్జాంపుల్స్ చెప్తారు కదా, బాగా తాగినోడు ఉన్నాడు అనుకోండి, వాడిని మేల్కొల్పాలంటే ఏం చేస్తాము? తలో రాయిపిస్తాం మాతాజీ. లేదు మాతాజీ, మళ్ళీ బ్రాందీ పెడితే వాడే లేస్తాడు, ఆ వాసన ముక్కుల్లోకి వెళ్ళి వెంటనే. సినిమాలో చూపిస్తారు. అవును, సినిమాలు. సో అట్లాగే కృష్ణ ఆ రాధారాణిని చూసి ఎట్లయితే మూర్చిపోయాడో, మళ్ళీ ఆమె ఏమంటారు ఆమె శరీరం నుంచే సుగంధం ద్వారానే మళ్ళీ లేస్తాడనమాట. వీళ్ళు అటు వెళ్ళండి, ఇతను లేచి వచ్చి మెదలకుండా ఆడుకుంటాడనమాట. సో ఇది ఈ విధంగా ఏమంటే ఆ లలితాకుండ అనేది ఏర్పడుతుంది. అక్కడ ఆమె తిరిగిన ప్లేస్ ఆ లలితాకుండ దగ్గరే ఈ జూలన్ యాత్ర జరుగుతుంది అనమాట. సో ఈ జూలన్ యాత్రకి జరిగే ముందు ఇంకొక లీల కూడా జరుగుతుంది అనమాట. సో అందరూ ఆ లలితాకుండ దగ్గర చక్కగా అప్పటికి ఇంక లలితాకుండ ఉందో లేదో నాకు ఐడియా లేదు, బట్ అదే టైంలో అనమాట. తర్వాత ఇంకొంచెం పెద్ద వయసు అయిన తర్వాత సో వాళ్ళు జూలన్ యాత్రకి గోపికలు అందరూ వస్తారు, చక్కగా రెడీ చేస్తారు జూలన్ యాత్రకి, అన్ని చేస్తూ ఉంటారు. సో దీనికి ముందు ఏమవుతుందంటే, ఒకసారి కృష్ణుడు నారదుల వారు వచ్చి మంచిగా పాటలు పాడతాడు అనమాట. పాడితే వెంటనే ఆయన చాలా ఆనందపడిపోతాడు. ఆనందపడిపోయి కృష్ణుడు అంటాడు, నీకు ఏదైనా ఒక కోరిక తీరుద్దాం అనుకుంటున్నాను, నీకేం కావాలో కోరుకో అంటాడు అనమాట. వరం ఇస్తాను అంటే, లేదు లేదు నాకేంటయ్యా, నేను బ్రహ్మచారిని, నేను తిరుగుతూ ఉంటాను, నాకేం వరం ఇస్తావు, నాకేం వద్దయ్యా అంటాడు. లేదు నాకు ఏదో ఒకటి ఇవ్వాలని ఉంది, ప్లీజ్ నువ్వు తీసుకోవా అంటే, సరే అయితే ఒకటి నాకు ఎప్పుడన్నా కావాల్సినప్పుడు అడుగుతాను, నువ్వు అప్పుడు ఇవ్వవా నాకు అని చెప్తాడు. సరే పో, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తాను అని చెప్పి. కానీ కృష్ణుడికి డౌట్ అనమాట, ఏంటి నారదుల వారు ఎలా అడిగారు, ఇప్పుడే తీరలేదు, ఎప్పుడు వచ్చి ఏం పెడతాడో ఏంటో అనేసి రాధారాణి దగ్గరికి వెళ్ళి చెప్తాడు అనమాట. నువ్వు ఎక్కువగా నారదుల వారి దగ్గర ఆయనతో ఉంటావు, ఆయనతో మాట్లాడుతూ ఉంటావు కదా, చాలా జాగ్రత్తగా ఉండు, బెటరు అతనితో అసోసియేట్ అవ్వకపోవడం నీకు మంచిది అంటాడనమాట. అప్పుడు రాధారాణి అంటది, అదేంటి అతను మంచి సాధువుతో, సాధు సంఘం అనేది ఎంతో ఇంపార్టెంట్, నువ్వు అలా ఎలా అంటావు, నేను అతనితోనే ఉంటాను, లేదు మన ఇద్దరికి ఏదో ఒకరు తగాదా పెడతాడు చూడు అంటే, చిచ్చి మన ఇద్దరికి తగాదా పెట్టగలిగే మనిషి ఈ లోకంలోనే పుట్టలేదు, మన ఇద్దరికి ఎవరు పెట్టగలరు, అసలు అలాంటిది కలహం అనేది జరగదు మన ఇద్దరి మధ్య అనేసి. సో ఆ పదాన్ని నారదుల వారు అంటారనమాట. నేను తగాదా పెట్టలేనా వీళ్ళిద్దరి మధ్యలో, చూస్తాను ఎందుకు పెట్టను, ఒకరోజు గ్యారంటీ పెడతాను అనేసి అనుకుంటాడనమాట. సో అనుకున్న తర్వాత ఈ జూలన్ యాత్ర టైం వస్తుంది, అందరూ డెకరేట్ చేస్తూ ఉంటారు, చక్కగా కూర్చొని అప్పుడు లలిత, విశాఖ అందరూ కూడా ఉంటారనమాట. ఉండిన తర్వాత వీళ్ళు కృష్ణుడు కూడా వస్తాడు, కానీ రాధారాణి అప్పటికి ఇంకా రాదనమాట. ఏంటి ఇంకా రాధారాణి రాలేదు అని వెయిట్ చేస్తూ ఉంటారనమాట. టంగున అప్పుడు నారదుల వారు వచ్చేసి కృష్ణ నాకు ఒక కోరిక తీరుస్తానన్నావు కదా అంటే, చెప్పు నీకేం కోరిక ఉందో తీరుస్తాను నేను అంటాడనమాట. అయితే నాకు ఎప్పుడూ నువ్వు
ఎప్పుడు చూడు ఎప్పుడు రాధారాణితోనే ఉయ్యాల్లో కూర్చొని ఉంటావు కదా, ఈ రోజుకి ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుంది. ఉయ్యాల ఎలా ఉందో, బాగా ఊగుతుందో లేదో నువ్వు ప్రాక్టీస్ చేసినట్టుగా లలితాన్ని కూర్చోబెట్టుకొని ఎందుకు ఊగవు అని అడుగుతాడనమాట. చిచి లలిత ఏంటి, నేను రాధారాణి కోసం వెయిట్ చేస్తున్నాను అంటే, ఓకే ఇప్పుడు నా కోరిక ఏంటి అంటే నువ్వు లలితాన్ని కూర్చోబెట్టుకొని ఉయ్యాలుగు. ఎప్పుడు నేను చూడలేదు, ఎప్పుడు రాధారాణితో చూస్తూనే ఉన్నా నేను, బట్ నేను లలితతో చూడలేదు. ఈ రోజు లలితాన్ని పెట్టుకొని కూర్చొని నువ్వు ఉయ్యాలుగు అంటాడనమాట. సరే అయితే నీ కోరిక నేను ఎందుకు కాదనాలి, సరే తీర్చడమే కదా నాది బాధ్యత, సరే అనేసి లలిత దగ్గరికి వెళ్తాడు. లలిత లలిత ఎట్లాగా నాతో పాటు ఉయ్యాలు ఊగుదుగురా, టెస్టింగ్ చేద్దాం కూడా ఉయ్యాలు ఎట్లా ఉందో ఏంటో, రాధారాణి కన్వీనెంట్గా ఉంటుందో లేదో అని చెప్తాడనమాట. అంటే అయ్యయ్యో నేను ఎట్లా కూర్చుంటాను అసలు మీ పక్కన, అది మా యొక్క యజమానురాలిది, మా రాణిది, యువరాణిది, సో నేను రాధమ్మది, నేను కూర్చోను అంటే, మరి చూడు నారదులు వారు కోరారు, మరి తప్పదు కదా, ఆయన కోరిక నెరవేర్చడం నా బాధ్యత, సో అందుకొని ఎట్లాగ ఇలా ఇలా కూర్చొని అలా దిగిపోదుగు వెంటనే, సరే కూర్చో అంటే సరే అని చెప్పేసి మొత్తానికి ఎంతోసేపు చెప్పిన తర్వాత లలిత కూర్చుంటుంది అనమాట. సో కూర్చొని ఉయ్యాలూగుతూ ఉంటారు. ఉయ్యాలూగుతూ ఉన్నప్పుడు ఇది ఎవరి కోసం కూర్చున్నారు? నారదుని కోసం, రాధారాణి కోసం, రాధా కోసం, రాధా వస్తుందేమో అని ఆవిడ చూడాలని. ఎవరి కోసం ఇది కూర్చుంది ఇప్పుడు? నారదుడి కోరిక నారదుడి కోసం. నారదుడి కోసం, నారదుడి నారదుడి కోరిక కోసం. మేరకు. నారదుడి సో కోసం. ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, నారదుడు ఎక్కడున్నాడా అని వెతుకుతూ ఉంటాడు అనమాట, అటు ఇటు. నారదులు వారు లేరు, మాయమైపోయారు అక్కడి నుంచి. ఓ నేను నీ కోసం కూర్చుంటే నువ్వెక్కడికి పోయావా అని. అక్కడ లలిత కూడా కంఫర్ట్ గా ఉండదు, ఎట్లయినా అది రాధారాణి ప్లేస్ కదా అని. సో ఎప్పుడు దిగిపోమంటాడా అని ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక్కడేమో కృష్ణుడేమో నారదుల కోసం చూస్తూ ఉంటాడు. ఈయనేం చేశాడు, ఇక్కడి నుంచి చటుక్కును మాయమైపోయాడు అనమాట. మాయమైపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఈయనకి పాస్పోర్ట్ వీసాలు ఏం అక్కర్లేదు కదా, టక్కున ఎక్కడికైనా వెళ్ళిపోగలడు. సో ఎక్కడికి వెళ్ళాడు, వెళ్ళి 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 ఎక్కడైతే రాధారాణి రెడీ అవుతుందో అద్దం ముందు అక్కడికి వెళ్తాడనమాట. వెళ్ళి రాధారాణి అంటాడనమాట. సో అప్పుడు కొంచెం రాధారాణి సిగ్గుగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే రెడీ అవుతుంది కదా. సో ఆయనకి నమస్కారం పెట్టి అద్దం గిద్దం లోపలికి పెట్టబోతుంది అనమాట. పర్వాలేదు పర్వాలేదు, ఏంటి ఇంతకీ ఎందుకు రెడీ అవుతున్నావు నువ్వు అని అడుగుతాడనమాట. అదే సిగ్గుగా చెప్తుంది, జోలన్ యాత్ర కృష్ణ చేద్దామన్నాడు అని అంటే, "ఆ, జోలన్ యాత్ర చేద్దామన్నాడా? అవునా అంటే అవునండి, జూలన్ యాత్ర చేద్దామన్నాడు, అందుకో నేను రెడీ అయిపోతున్నాను అని చెప్తుంది. జూలన్ యాత్ర చేద్దామంటే ఏంటి రాదమ్మా, ఆల్రెడీ రాధారాణి జూలన్ యాత్ర జరుగుతుంది అంటాడు. అట్లా ఎట్లా, నేను లేకుండా జూలన్ యాత్ర ఎలా జరుగుతుంది అంటుంది. లేదు లేదు, జూలన్ యాత్ర జరుగుతుంది, నేను అట్నుంచే వస్తున్నాను, ఆల్రెడీ లలితను కృష్ణ కూర్చొని ఊగుతున్నారు, ఎంత బాగా జరుగుతుందో అక్కడ అని చెప్తాడనమాట. ఇంక వెంటనే రాధారాణి అంటే, లేదు లేదు నేను నమ్మను, లలిత అలా చేయదు, కృష్ణ కూడా అలా చేయడు, నాకు తెలుసు అంటుంది. లేదు రాదమ్మ రా, కాంట నేను నీకు చూపిస్తాను అని చెప్పేసి రాధారాణిని తీసుకొని వెళ్తాడు. వెళ్ళి చెప్తాడు, నువ్వు ఒక చెట్టుని దాక్కోనుండు, అప్పుడు నువ్వు చూస్తా ఉండు, లేకపోతే గమ్మును వెళ్ళిన వెంటనే దిగిపోతారు కృష్ణ, కొంటివాడు తెలుసు కదా నీకు అని చెప్పి ఆమెను ఒక చెట్టు పొదల దగ్గర చాటుగా పెట్టేసి కృష్ణ అర్జున్ నారదుల వారు ఇటు చూస్తుంటారనమాట. సో యాక్చువల్గా అప్పుడు ఏం చేస్తున్నాడు కృష్ణుడు, ఎలా ఉంటాడు మనం ముందే చెప్పుకున్నాం. కృష్ణుడు ఏం చేస్తున్నాడు, ఉయ్యాలు అటు ఇటు చూస్తున్నాడు, నారదల వారు ఎక్కడా అనేసి. అంతే కదా ఆయన చూస్తుంది, ఎక్కడున్నాడు ఈ నారద, ఎటు పోయాడు, ఎక్కడున్నాడు అనేసి ఆయన కోసం చూస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ చూస్తే నారదల వారు కనపట్టలేదు. సో అది చూడడానికి ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఏం చెప్తాడు అంటే నారదల వారు రాధమ్మకి, రాధా రాధారాణి చూడమ్మా, ఎట్లాగా నువ్వు ఎక్కడొస్తావో, ఎప్పుడు గమ్మున దిగిపోవాలా అనేసి ఎట్లా ఎతుక్కుంటున్నాడు నీ కోసము అనేసి చెప్తాడనమాట. సో ఇంకప్పుడు రాధారాణికి చాలా కోపం వస్తుందన్నమాట. ఏం చేస్తుంది, అది రెడీ అయింది కదా, ఆ జ్యువెలరీ అవన్నీ కూడా విప్పేసి అక్కడ పడేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సో తర్వాత నారదుల వారు చక్కగా ఉయ్యాల ముందుకు వస్తాడు. ఓ కృష్ణ, నేను ఎంతో ఆనందించానయ్యా, చాలా హాయిగా ఉంది, నాకు వరం తీర్చేశావు, భలే ఉందయ్యా అంటాడనమాట. సో వెంటనే లలిత కూడా దిగిపోతుంది అనమాట. దిగిపోయిన తర్వాత మళ్ళీ ఏంటి ఇంకా రాధారాణి రాలేదు ఇవాళ, ఏమైంది అంటే, నాకేం తెలుసు అయ్యా అంటాడనమాట నారదుల వారు. అవును, ఎందుకు ఇంకా రాలేదు అంటే, ఓకే వెళ్ళి నువ్వే తీసుకొచ్చుకోపో రాధారాణిని అని చెప్పి చెబుతాడనమాట, మళ్ళీ ఉచిత సలహా. సరే అనేసి రాధారాణి ఎక్కడుందా అని వెతుక్కుంటూ బయలుదేరుతూ ఉంటే ఆ నికుంజ దగ్గర ఏడుపు వినిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఏంటా ఈ ఏడుపు అనేసి వెళ్ళి చూస్తే రాధారాణి ఏడుస్తూ ఉంటుంది. సో ఈ రాధారాణి ఏడుస్తూ కోపంతో ఉన్నదాన్ని మౌన అంటారనమాట. అది ఒక రకమైన ఏమంటారు
ఆమె ఆనందించే వాటిల్లో ఇది మౌన లీల అంటారు అనమాట ఇది. సో అదనమాట నాట్ మౌన, మాన అనమాట. అది ఒక రసం అనమాట. దానికి కూడా మనకి శాంత సఖ్య వాత్సల్య రస ఉంది కదా, అలాగా మానరస అని అదనమాట. సో ఈ మానరసంలో అంటే కోపంతో ఉంటుంది అనమాట. సో కృష్ణుడు వస్తాడు, వచ్చేసి వెంటనే కాలు పట్టుకుంటాడు రాధారాణిది, ఇదిలిచ్చి కొడుతుంది. ఇదిలిచ్చి కొట్టి, చిచి అసలు నువ్వు నా దగ్గరికి రాకు, నాతో ముట్టుకోకు, నువ్వు అట్లా ఎట్లా లలితతో ఉంటావు అనేసి అంటాడనమాట. అయ్యో అది కాదు, ఉండు నేను చెప్తాను నీకు అంటే, నువ్వు అసలు నాకు కనపడద్దు, నా ఎదురుగా ఉండద్దు, నువ్వు వెళ్ళిపో అనేసి ఏడుస్తూ ఉంటుందన్నమాట కోపంతో. సో అప్పుడు కృష్ణ వెంటనే తిన్ను పిలుస్తాడనమాట. నారదుల వారిని పిలుస్తాడు. పిలిచి నువ్వన్నా చెప్పు అంటే, నాకు చాంటింగ్ చేసుకోవాలి, మీ ఇద్దరు కానివ్వండి, మీ ఇద్దరి యొక్క రహస్యంలో నేనెందుకు అనేసి పక్క నుంచుంటాడనమాట, రాడనమాట మధ్యలో. సో గోపికల్ని పిలుస్తాడనమాట, వెళ్ళి మీరు సముదాయించండి అని చెప్పేసి. సో ఎప్పుడైతే గోపికల దగ్గరికి వెళ్తారో వాళ్ళని కూడా అరుస్తుందనమాట రాధారాణి. ఎట్లాగూ అంటే, మీ తల ఉంది కదా నలుపు రంగులో, నాకు ఆ నలుపు రంగు చూస్తేనే కృష్ణ గుర్తొస్తున్నాడు, నాకు చాలా కోపం వస్తుంది. మీ కనుబొమ్మలు ఏవైతే ఉన్నాయి అవి నల్లగా ఉన్నాయి, వాటికి కూడా చందనం కలర్ వేసుకోండి, కలరు లేకపోతే గుండు కొరిగించుకొని రండి, నా ముందుకు కనుక ఒక్క బ్లాక్ కలర్ కూడా నా ముందుకు రావద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. సో రాధారాణి అట్లా ఉంటే ఇంకా ఈ వీడు చెప్పినా ఇంక వినేలా లేడు అని చెప్పేసి మళ్ళీ కృష్ణని వెనక్కి వస్తాడనమాట. వచ్చేసి రాధారాణిని పట్టుకొని, రాధారాణి అసలు ఇదంతా చేసింది ఎవరో తెలుసా, నారదుల వారు, నీకు ఆల్రెడీ చెప్పాను నారదుల వారు మన ఇద్దరికి తగాదా పెడతారు అని, నువ్వు విన్నావా, వినలేదు, చూసావా ఇప్పుడు ఏం జరిగిందో అనేసి మొత్తం వృత్తాంతం అంతా కూడా కృష్ణుడికి చెప్తాడనమాట. అప్పుడు రాధారాణి ఓకే అని చెప్పేసి ఓకే అనేసి వెంటనే నారదుల వైపు చూస్తుంది, నిజమా కాదా అని. అవును నవ్వుకుంటూ వస్తాడనమాట. నారదుల వారు వచ్చి, అవునమ్మా నేనే అడిగాను, ఇదంతా ఇదిలాగే జరిగింది అని చెప్పేసి అంటారు. ఇదంతా కూడా ఎందుకు జరిగింది ఇట్లాగా అంటే, పూర్ణమాసి అని ఉంటుంది, ఆమె యాక్చువల్గా భగవంతుడి కోసం లీలలు అన్ని చేయడానికి అన్ని చేసేదన్నమాట. సో ఆ పూర్ణమాసి ఏంటంటే, ఈ మానరస అనే దాని తర్వాత వాళ్ళిద్దరూ కలుసుకుంటే అది ఎంతో బాగుంటుంది అని చెప్పేసి ఆమె ఇదంతా చేయిస్తుంది అనమాట నారదుల వారితోటి. మనం విడిగా నారదుల వారిని కలహప్రియుడు, చూడు రాధాకృష్ణ కూడా తగాదా పెట్టారు అని అనుకోవద్దు, దాని వెనకాల ఏదో ఒకటి నిక్షిప్తంగా దాగి ఉంటుంది, అది మనం గుర్తించం ఎప్పుడు కూడాను. సో ఇక్కడ ఆ విధంగా ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసి అప్పుడు మళ్ళీ నారదుల వారు అడుగుతారు, నేను మీ ఇద్దరు ఊగుతూ ఉండగా చూడాలనుకుంటున్నాను అనేసి. మనకి ఎప్పుడు చూడండి చాలా కోపంతో అలిగిన తర్వాత భార్యాభర్త కలిశారనుకోండి, లేకపోతే ఫ్రెండ్స్ అయినా ఎవరైనా, వాళ్ళది బంధం గట్టి పడుతుందా లే తక్కువగా ఉంటుందా, ప్రేమ ఎక్కువ ఉంటుందా? గట్టిపడుతుంది మాతాజీ. చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఆ విధంగా ఆమె సృష్టించిందనమాట. సో ఆ తర్వాత వచ్చేసి వాళ్ళిద్దరు ఊతుంటారు. మనకి ఇదంతా కూడాను మనకి ఆనంద బృందావన్ చెంపు అనే బుక్కులో ఇది జీవగోస్వామి అను కవి కవికర్ణపూర అనేసి వీళ్ళు రాస్తారనమాట. సో దాంట్లో ఈ జూలన్ యాత్రకి ముందు వాళ్ళ యొక్క వర్ణన ఎలా ఉంటుంది అంటే, అక్కడ చుట్టూతా ఉంటాయి కదా చెట్లు, అవన్నీ కూడా ఒక రౌండ్గా తయారవుతాయంట. ఎంత ఎత్తు అంటే చంద్రుడిని పట్టుకునే అంత ఎత్తు ఎదుగుతాయంట అవి. అవన్నీ ఎదిగి వెళ్ళిపోయి మళ్ళీ ఇలాగా తిరుగుతాయంట. సో మొత్తం అంతా ఆకాశాన్ని కప్పేసినట్టుగా అన్నమాట. సో వాటి మధ్యలో నుంచి చంద్రుడి యొక్క వెన్నెల పడతా ఉంటుంది. అప్పుడు మొత్తం గుబురు గుబురుగా కాకుండా అక్కడక్కడ ఖాళీ ఖాళీగా ఉందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది, ఆ వెన్నెల ఎలా పడుతుంది కింద భూమి మీద? ఆ చెట్ల కొమ్మలు ఆ నీడలన్నీ పడతాయి మాతాజీ. అంటే ఆ మధ్యలో నుంచి డ్రాప్స్, వర్షం యొక్క డ్రాప్లు ఎలా పడతాయి చూడండి, చినుకులు పడుతుంటాయి కదా, ఆ విధంగా పడుతుందంట. అవి డ్రాప్స్గా మొత్తం అంతా కూడా నేలంతా నిండిపోయి ఉంటుందంట. సో అది చూడ్డానికి ఎలా ఉంటుంది అంటే, ధాన్యం అనేది ఫుల్గా పరిస్తే ఎట్లా ఉంటుందంటే, తెల్లటిగా రంగులో ఆ ధాన్యాన్ని పరిచినట్టుగా అంత సుందరంగా ఉంటుందంట. పక్షులకి ఓహో ఇక్కడ ఏదో ధాన్యం మా కోసం పోసారు, వచ్చి తిందామా అన్నట్టుగా ఆ వెన్నెల కురిసి ఉంటుందంట అక్కడ. సో అలా ఉన్న వాతావరణంలో చక్కగా ఉయ్యాల, దేవతలందరూ కూడాను, గంధర్వులు అందరూ వస్తారంట. వాళ్ళు గంధర్వులు వాళ్ళ వాయిద్యాలు, వాళ్ళు పాటలు పాడడము, వాళ్ళందరూ దేవతలు చూడడానికి వాళ్ళు వచ్చి ఉంటారు. ఇక్కడ వచ్చేసి సకులు, మంజీరస్ అందరూ కూడాను ఉయ్యాలని డెకరేట్ చేయడం,
రాధాకృష్ణని కూర్చోబెట్టుకోవడం, ఉయ్యాలు ఊపుతూ ఉంటారంట. ఉయ్యాలు ఊపుతూ ఉన్నప్పుడు వాళ్ళు పాడే పాట ఎక్కువగా ఏంటి అంటే బృందావన రమ్యస్థాన, అంటే ఆ బృందావనం యొక్క ఆ గ్లోరీస్ అని చెప్పుకుంటూ వాళ్ళు ఆ పాట పాడతారు. బృందావన రమ్యస్థాన దివ్య చింతామణి ధామ రతన మందిర మనోహార. నాకు అంత బాగా రాదు, సారీ. సో ఆ పాట మనకి ఆల్రెడీ మాతాజీ నేర్పున్నారు, మీ అందరికి కూడా చాలా మందికి వచ్చింది. సో మనం బృందావన ఆ పాట పాడుతూ వాళ్ళు చేస్తూ ఉంటారంట. కొంతమంది గోపికలు ఏం చేస్తారు అంటే, ఇంకోటి మనకి ఉయ్యాలంటే ఎప్పుడు ఒక డైరెక్షన్ లోనే ముందుకెళ్ళి వెనక్కి వస్తుంది కదా. కానీ ఇక్కడ కృష్ణ కూర్చున్న ఉయ్యాల ఏంటి అంటే అది అన్ని వైపులా తిరుగుతుంది. మనం ఇటు ఊపితే ఇటు అని కాదు, అది రొటేట్ అయ్యి మన రంగుల రాట్నం తిరుగుతాం చూడండి. మనం ఉయ్యాలని చక్కగా రొటేట్ చేసి, నేను చిన్నప్పుడు బాగా ఆడేదాన్ని. కూర్చొని దాని చుట్టూ ఇట్లా 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 తాడు మొత్తం చుట్టేసేదాన్ని. ఒక్కసారి వదిలేస్తే గిరగిర తిరుగుతూ లాస్ట్కి వచ్చేసి ఆగిపోయేదన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే ఆ ఉయ్యాల అన్ని వైపులా తిరుగుతుంది. ఎందుకు అంటే ప్రతి ఒక్క గోపి చూద్దాము అని ఉంటుంది కాబట్టి రాధాకృష్ణ అని, దానికోసం వాళ్ళందరికీ దర్శనం ఇవ్వడం కోసం అది ఆ ఉయ్యాల అన్ని డైరెక్షన్స్ లో తిరుగుతూ ముందుకి వెనక్కి అన్ని వైపులా కూడా తిరుగుతూ ఉంటుందన్నమాట. రెండోది ఏంటి అంటే వాళ్ళకు కొంతమంది గోపికలు ఈ కలర్ బెలూన్స్ ఉంటాయి కదా, వాటిని పట్టుకొని కలర్స్ లాగా వాళ్ళు పువ్వులు లేకపోతే కొంతమంది కలరు అవి చల్లుతూ ఉంటారు. ఎందుకు అంటే ఇదంతా కూడా పూర్ణమాసి అరేంజ్మెంట్ అన్నమాట. ఎందుకు చేస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏకాంతంగా అట్లా ఉయ్యాల మీద కూర్చున్నప్పుడు వాళ్ళు అంతర్గతంగా కొన్ని లీలలు ఏమన్నా చేసుకోవాలి అని ఉంటే అవి దేవతలు అందరూ చూడకూడదు, ఎందుకంటే అక్కడ దేవతలు అందరూ వచ్చి ఉన్నారు కదా. సో ఇప్పుడు ఈ కలర్స్ ఇవన్నీ కూడా వాళ్ళు జుమ్ముతూ ఉన్నారనుకోండి, అవంతా ఒక పొరలాగా అయిపోతుంది కదా పైనంతా ఆకాశం దగ్గర. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అప్పుడు దేవతలు అనుకుంటారంట, అయ్యో మాకు రాధాకృష్ణ కనిపించట్లేదు అయ్యో అనుకుంటూ ఉంటారంట. సో వాళ్ళ అంతర్గతం లీలలు జరుగుతున్నప్పుడు ఎవరు చూడకూడదు అనేసి వాళ్ళు ఆ కలర్స్ అన్ని కూడా చిమ్ముతూ ఉంటారంట. సో అక్కడ పైనుంచి దేవతలు ఏం చేస్తూ ఉంటారంటే, అయ్యయ్యో దీనివల్ల మాకు కనిపించటం లేదు అనేసి అమృతాన్ని నీళ్ళలాగా జల్లుతూ ఉంటారంట. అప్పుడు ఆటోమేటిక్గా ఆ దుమ్ము లాంటిది పోతూ ఉంటుంది కదా ఆ మధ్యలో నుంచి భగవంతుడిని చూడడానికి. సో భగవంతుడు ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంది, ఒక పక్షులేంటి అన్నీ కూడా వాళ్ళ యొక్క రాగాలతోటి అక్కడ అన్నీ కూడా ఊగుతూ ఎంతో ఆనందిస్తారు గోపికలు, అక్కడ పైనుంచి దేవతలు. సో కింద వచ్చేసి ఒక కలర్స్ అవుతూ ఉన్నాయి, పైనుంచి అమృతం చినుకులాగా పడుతూ ఉంది, దాని మధ్యలో రాధాకృష్ణ ఉయ్యాలూగుతూ ఉన్నారు, గంధర్వులు పాటలు పాడుతూ ఉన్నారు, గోపికలు పాడుతూ ఉన్నారు. సో అన్ని రకాలుగా అది ఎంతో ఆహ్లాదకరంగా ఉందన్నమాట. సో అప్పుడు ఒకసారి రాధాకృష్ణ ఇద్దరు ఒకసారి ఇట్లా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటారంట. చూసుకున్న వెంటనే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఏంటి అంటే, వాళ్ళు మిగతా ఉన్న అక్కడ గోపికలని అందరినీ కూడా రండి రండి అనేసి అందరినీ ఉయ్యాల మీదకి పిలుస్తారంట. అంటే అది అంత చిన్న ఉయ్యాలు కాదనమాట. సో అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు ఎక్కుకుంటూ ఉయ్యాలు ఊగుతూ ఉండగా వీళ్ళిద్దరూ అదృశ్యమైపోయి వెనక్కి వెళ్తారు, వాళ్ళ లీల వాళ్ళు చేసుకుంటారనమాట. సో ఇది మనకి జులాన్ యాత్రలో జరిగేది. సో దీన్ని బట్టి మనం కూడా ఏంటంటే ప్రభుపాదుల వారి దయ వలన మనందరికీ కూడా మనం కూడా ఇక్కడ వాళ్ళ గోపికల్లాగే మనం కూడా ఉయ్యాల రెడీ చేస్తాము, భగవంతుని కూర్చోబెడతాము, ఉయ్యాలు ఊపుతాము, ఆయన యొక్క దర్శనం తీసుకుంటాము. సో ఇదంతా మనకి ఎవరి దయ వలన మనం ఇదంతా సేమ్ వాళ్ళు ఏ ఆనందం పొందారో అదంతా మనం కూడా ఇక్కడ పొందగలుగుతాం అనమాట. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ఆ ఉయ్యాలని వాళ్ళ గోపికలు ఏ విధంగా చేశారో అదే విధంగా మనం కూడా చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే పూర్ణమాసి ఎందుకు ఇది ఆ మానరస ఇది చేసింది అంటే, ఇంకోటి ఏంటి అంటే రాధారాణి యాక్చువల్గా అప్పుడు తనంతట తను తయారవుతుంది కదా, అలాంటప్పుడు తనంతట తను తయారైతే నచ్చదనమాట, గోపికలు తయారు చేయాలి. సో ఇప్పుడు ఎప్పుడైతే రాధారాణి ఆ ఆ, వెళ్ళిపోయి అక్కడ నికుంజలో కూర్చొని ఏడుస్తూ ఉందో, తర్వాత తను నార్మల్గా అయిపోయిన తర్వాత సకులందరూ కలిసి మళ్ళీ గోపికలు వాళ్ళందరూ రెడీ చేస్తారనమాట యశోదమ్మని, సారీ రాధారాణిని. సో అందుకొని పూర్ణమాసియే ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది అని చెప్పేసి మనకి ఈ ఆ బుక్లో ఆనంద చంపు బుక్లో రాసి ఉంటుంది అనమాట. సో ఇది మనము, సో దీని నుంచి ఏంటి అంటే మనం మెయిన్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఈ స్వింగ్ అంటే మనకి అర్థం ఏంటి అంటే మొత్తం ఎస్ని అది శిక్షాష్టకం ప్రభు చెప్పారనమాట. ఇది
ఎస్ అంటే సెల్ఫ్లెస్ సర్వీస్. మనం భగవంతుడికి ఎలా చేయాలి, ఏదో ఒక కోరికతోటి అలా కాకుండా మనము మనస్ఫూర్తిగా మనం భగవంతుడికి సెల్ఫ్లెస్ అంటే మనకి ఈ కోరిక ఉంది ఇది అని కాకుండా చెయ్యాలన్నమాట. ఎలా అయితే గోపికలు చేశారో అదే విధంగా. డబ్ల్యూ అంటే వర్కింగ్ టుగెదర్, అందరం కలిపి ఓ నేనే చేస్తాను నాకే రావాలి లాభం ఇలా కాకుండా మన ఈ జూల నేత్రాన్ని అందరం కలిసి మనం సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఐ అంటే ఇండివిజువల్ అటెన్షన్, అంటే మనకి భగవంతుడు ఏంటి అంటే మనం అందరం కలిపి చేసినప్పటికీ కూడా అందరికీ అటెన్షన్ ఇస్తాడు భగవంతుడు. అలా ఆయన ఒక్కడే ఓకే నాకు వీళ్ళే చేశారు అని కాదు, ప్రతి ఒక్కరికి అటెన్షన్ దొరుకుతుంది అని చెప్పేసి అనమాట. ఎన్ అంటే నాన్ ఎన్వియస్, మనం భగవంతుడు అయినా అంతే, మనం కూడా ఎవరి మీద ఎన్వియస్ అనేది అసూయ ద్వేషాలు లేకుండా మనము సేవ అనేది చేయాలి అన్నమాట. గివ్ అంటే జీ అంటే గివింగ్ అన్నమాట. మనము ఆ ఆనందాన్ని అందరికీ ఇవ్వాలి, మనమే ఒక్కళ్ళమే చేయాలి అని కాకుండా ఆ సేవని మనం అందరితో పంచుకుంటూ ఆనందాన్ని అందరికీ పంచుకుంటూ మనము ఇందాక ఏదైతే మన తత్వం నేర్చుకున్నామో అది మన మనసులో పెట్టుకొని మనం ఈ జూల నేత్రాన్ని చేసుకుందాం. సో రాధా శ్యామ సుందర్కి జై, జూల నేత్రాకి జై. ఓకే మాత జై. హోప్ ఓకే. నాకు తెలిసినవి ఏవైతే డబ్ల్యూ ఉన్నాయో చెప్పండి. డబ్ల్యూ అంటే ఏదో చెప్పారు, అదే ఏం మాతాజీ? స్వింగ్ లో డబ్ల్యూ చెప్పారు కదా అది. వర్కింగ్ టుగెదర్ మాతాజీ. ఎస్ వచ్చేసి సెల్ఫ్లెస్ సర్వీసు, డబ్ల్యూ అంటే వర్కింగ్ టుగెదర్, ఐ అంటే ఇండివిజువల్ అటెన్షన్, ఎన్ అంటే నాన్ ఎన్వియస్, జి అంటే గివింగ్ ప్లెజర్ అదర్స్. అందరిని బృందావనం తీసుకుపోయినా మాతాజీ. హరే కృష్ణ. సో ఇది వచ్చేసి మనం 5 నుంచి మనం సెలబ్రేట్ యాక్చువల్గా ఇదంతా కూడా మనకి ఇంత ఇదిగా ఇది మనం కూడా సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నామంటే ఇదంతా కూడా మనకి ప్రభుపాదుల వారి దయ వలన. సో ప్రభుపాదుల వారికి జై. సో మనందరికీ కూడా ఆ బృందావనం అట్మాస్ఫియర్ తీసుకురావడం, మనం కూడా జూలన్ యాత్ర చేసుకోవడం ఇవన్నీ మన టెంపుల్స్లో కూడా అవుతున్నాయి కదా అన్ని చోట్ల. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. మాతాజీ నేను ఒక స్టోరీ కూడా విన్నాను. ఇది యశోదమ్మ కృష్ణుడి రాకముందే తన యొక్క ఊహతో ఉయ్యాలోత్సవం చేస్తుంది అని ఒక కథ విన్నట్టు నాకు గుర్తుంది. అది ఎంత మటుకు నిజం? అది తెలియదు అన్నయ్య, వినలేదు నేను ఎక్కడా దాన్ని. బట్ ఏంటంటే మనం జూలన్ యాత్ర అంటే మనం ఏంటంటే మామూలుగా రాధారాణికి చేసింది కృష్ణాకి చేసింది అవి, బట్ అవి వేరు. అవి కాకుండా ఇది రాధా కృష్ణాలు చేసేది ఈ జూలన్ యాత్ర ఈ టైంలో ఇది అనమాట. సో ఇప్పుడు మనం జన్మాష్టమి ముందు చేసే జూలన్ యాత్ర విశేషాలు మొత్తం రాధారాణి కృష్ణ కలిపి చేసేవన్నయ్య. అందుకే చూడండి ఎక్కడైనా రాధాకృష్ణ డైటీస్ పెట్టి ఊపుతారు, ఓన్లీ కృష్ణ అని పెట్టి ఊపడం, ఓన్లీ రాధారాణి పెట్టి ఊపడం ఉండదు. లేదు, రాధాకృష్ణ పెట్టే ఊపుతారు. రాధాకృష్ణులే ఇద్దరిది కలిపే ఇది. అంటే నేను ఒక స్టోరీ విన్నట్టు గుర్తొస్తుంది కానీ ఎక్కడ ఎందుకంటే రాధాకృష్ణ ప్రాణమూరా పడతారు, జై రాధ జై మాధవ జై గోవింద పాట పాడతారు. ఈ పాటలన్నీ కూడా దానిలో పాడేవే అన్నమాట జూలన్ యాత్ర టైంలో. కృష్ణ చైతన్యకి ఈ పాట 607 లో రేపు 5th పాడమని ఇచ్చారు మాతాజీ. ఓకే, అదే చెప్తున్నాను కదా, జై రాధ జై మాధవ్ జై గోవింద పాట కూడా ఉంది. ఎక్కువగా ఏంటంటే గోపికలు ఈ పాట పాడతారంట, బృందావన రమ్య స్థానం ఉంది కదా అది పాడతారంట. ఓకే ఓకే, మేబీ ఆ 5 days లో ఆ సాంగ్స్ కూడా ఒక్కొక్కటి ఇచ్చి ఉంటారు. తనకి ఈ సాంగ్ ఇచ్చారు. అదే ఓకే. సో మనం బలరాముడి గురించి కూడా కొంచెం చెప్పుకుందాం, బట్ ఇంకో రోజు కొంచెం డీటెయిల్గా నేను చెప్తాను. బట్ బలరాముడికి కృష్ణుడికి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఎవరైనా చెప్తారా? ఒకటి కలర్, ఎస్ ఒకటి కలర్ డిఫరెన్స్, రెండోది ప్రపాదం వారు ఎక్కువ చెప్తుంటారు ఇది. రెండో డిఫరెన్స్ బలరాముడికి కోపం ఎక్కువ, అవతారం అని చెప్తారు కదా మాతాజీ బలరాముడు. లేదు, కృష్ణుడు వచ్చేసి సేవ తీసుకుంటాడు, బలరాముడు వచ్చి సేవ చేస్తాడు. ఇదన్నమాట డిఫరెన్స్. రెండు డిఫరెన్స్, ఒకటి కలరు, రెండోది వచ్చేసి లేకపోతే చూడండి ఆయన్ని దేవాతి దేవుడు అంటాం, బలరాముడిని దేవాతి దేవుడు అని చెప్తూ ఉంటాము. అసలు వచ్చిన ఫస్ట్ బయటకు వచ్చింది ఎవరు?
బలరాముడే. మనకి కృష్ణుడి నుంచి బయటకు వచ్చింది ఎవరు అంటే ఒకవైపు నుంచి రాధారాణి, ఒకవైపు నుంచి బలరాం వస్తారు. 64 గుణాలు ఉన్నాయి అంటే బలరాముడిలో కూడా 64 గుణాలు ఉన్నాయి. ఓన్లీ కృష్ణుడికే గోపాసు గోపికలు ఉన్నారంటే బలరాముడికి కూడా ఉన్నారు. రాసలీల ఓన్లీ కృష్ణ చేశాడు అంటే బలరాముడు కూడా రాసలీల చేశాడు. సో ఈ విధంగా ఎక్కడ చూసుకున్నా ఇద్దరు సమానమే అన్నమాట. ఎక్కడ డిఫరెన్స్ అంటే ఒకటి కలరు, రెండోది వచ్చేసి మనకి ఇదన్నమాట. సో ఇలా మనకి 5 రకాలు ఏవైతే రసాలు ఉన్నాయో మనం భగవంతుడితో చేసుకునేవి, శాంత దాస్య, సఖ్య, వాత్సల్య, మాధుర్య, ఈ 5 రసాలతోటి కూడా భగవంతుడికి ఎప్పుడూ సేవ చేస్తూ ఉంటాడు. అసలు ఎందుకు చూడండి, త్రేతాయుగంలో ఆయన తమ్ముడుగా వస్తాడు లక్ష్మణుడి రూపంలో, బట్ కానీ తర్వాత మాత్రం ఆయన బ్రదర్గా వస్తాడు. ఎందుకు? అప్పుడు త్రేతాయుగంలో లక్ష్మణుడు అన్న చెప్పినట్టు వినాలే కదా, మళ్ళా వచ్చే యుగంలో నేను అన్నగా పుడితే నేను చెప్పినట్టు వింటాడు కృష్ణుడు అనుకుంటాడు మాత. దేనికి అక్కడ ఎప్పుడు కూడా రాములు చూడండి, యాక్చువల్గా రాములు వారికి అరణ్యం వెళ్ళాలి అని చెప్పారు, కానీ సీత వెళ్తుంది. ఎందుకంటే భార్య కాబట్టి, ఆమె పతివ్రత కాబట్టి ఆమె వెనకాల వెళ్ళింది. కానీ ఎక్కడైనా కొడుకు వెళ్ళాలి అని, తమ్ముడు వెళ్ళాలి అని శాస్త్రంలో రాసి ఉందా? లేదు. అక్కడ కూడా ఆయన సేవ చేయడం కోసం అనేసి భగవంతుడి వెనకాలే వెళ్తాడు. వెళ్తూ ఉంటే అక్కడ ఈ చిత్రకూట దగ్గరికి వెళ్తారు కదా, వెళ్ళేటప్పుడు అంతా కూడాను ఆయన ఫస్ట్ వెళ్తాడు. వెళ్తూ ఆ ఉన్న ఈ ముళ్ళు రాళ్ళు అన్నీ తొలగించుకుంటూ వెళ్తాడు. ముందు వెళ్తున్న ఆయనకి రక్తం వచ్చేస్తూ ఉంటుంది, కానీ ఆయన పని ఆపడనమాట, వెళ్తూనే ఉంటాడు, అంత సేవ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మనకి చెప్తూ ఉంటారు, అసలు ఆయన ముందే శపథం చేసుకుంటాడంట, నేను ఎప్పుడైతే ఈ అడవిలో ఉన్న అన్ని రోజులు కూడా అతను నిద్రైపోడు, ఒక్క నిమిషం కూడా పడుకోలేదంట లక్ష్మణుడు. అంత గొప్ప సేవ చేస్తాడనమాట. ఉదయం వాళ్ళకి సేవ చేసుకోవడం, రాత్రిపూట వాళ్ళకి బెడ్డింగ్ అన్నీ వేసేసి వాళ్ళకి ఏమొస్తుందో అనేసి ఎప్పుడు అంట ఒక బాణాన్ని ఇలా పట్టుకొని రెడీగా ఉంటాడంట, అని చుట్టూత తిరుగుతూ వాళ్ళ చుట్టూత ఇలాగా. ఒకసారి వేరే అతను ఎవరో ఒక రాజు అనమాట, ఆ రాజు వస్తాడు. రాజు వచ్చి చూసి, ఇదేంటబ్బా ఈ లక్ష్మణుడు ఏంటి ఎప్పుడొకప్పుడు ఏదో బాణం వేసి రాముడిని చంపేలాగా ఉన్నాడు అని చెప్పేసి వెనకాలంట ఆయన బాణం పట్టుకొని రెడీగా ఉంటాడు, ఎప్పుడు వేస్తాడో అప్పుడు నేను ఇక్కడ లక్ష్మణుని చంపేస్తాను అని. ఆ రాజు వెనకాల సైనికులు ఉంటారంట. వాళ్ళు అనుకుంటారంట, ఇదేంటి లక్ష్మణుని చంపడానికి రెడీ అయిపోతున్నాడు ఈయన అనేసి వాళ్ళందరూ ఈ రాజుని చంపడానికి ఉంటారంట. కానీ ఏంటంటే అక్కడ యాక్చువల్గా లక్ష్మణుడు ఎప్పుడు కూడా ప్రొటెక్టివ్ అనమాట, ఎప్పుడు రాముణ్ణి సీతని కాపాడుకుంటూ వస్తాడు. అయితే రామాయణం మొత్తం మీద ఆయనకి బాధాకరంగా ఆయన చెయ్యలేకపోయిన లీల ఏంటి అంటే, ఏంటిది? ఏ సేవ చేయలేకపోయాడు ఆయన? సీతమ్మని వాల్మీకి దగ్గర వదిలిపెట్టి రావడం, అది మాత్రం నా వల్ల కాదు అని చెప్తాడు కదా. అది ఎందుకంటే అప్పుడు అనుకుంటాడంట, నేనుగా ఎప్పుడు ఈయన తమ్ముడిగా నేను ఉండద్దు, నేను ఇక నుంచి అన్నగానే వెళ్తాను, అప్పుడే వెళ్ళి సేవ చేసినప్పుడు ఒక్కొక్కసారి నో అని చెప్పినా కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి నేను ఇంక నుంచి అన్నగా వెళ్తాను అని ద్వాపర యుగంలో అన్నగా వస్తాడనమాట బలరాముడు. సో వచ్చి ఆయన మనకి 5 రసాలలో కూడా ఆయనకి భగవంతుడికి సేవ చేస్తూ ఉంటాడు. ఎలాగా అంటే మనకి ఒకటి వచ్చేసి ఆయన ఎప్పుడు కూడా ఆయనకి నెమల్లాగా, తివాచీలాగా, లేకపోతే కుర్చీలాగా, పికాక్ ఫెదర్ లాగా ఏది లేదు అంటే ఆయన కూర్చునే ఆసనం కానీ కూర్చునే ప్రదేశం కూడా అనమాట. అందుకే మనకి ఎక్కువ చూడండి బలరాముని ఎక్కువగా ఏం చెప్తూ ఉంటారు, ఆ ప్రదేశానికి రక్షకుడిలాగా చెప్తూ ఉంటారనమాట. సో ఆయన ఎప్పుడు అంతలా ఆయన సేవ చేయడానికి రెడీగా ఉంటాడనమాట. ఒక్కొక్కసారి చెప్పులు అవుతూ ఉంటాడు. ఆ విధంగా ఆయన ప్రతి దాంట్లో కూడా ఆయన ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనమాట, భగవంతుడికి సేవ చేసుకుంటూ. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తారు అంటే, ఇప్పుడు మధుర, బృందావనం ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇవంతా కూడాను ఆ ప్లేస్ ఏదైతే ఉందో అది బలరాముడే అనమాట. ఎప్పుడైతే ఆ బలరాముడి మీద మనం ఏం చేస్తాము,
ఒక గార్బేజ్ని చెత్తను పడేస్తూ ఉంటాము, మన కాళ్ళతో కొడుతూ ఉంటాము, పక్షులు మన లాంటి వాళ్ళమంతా కూడా మలమూత్రాలన్నీ కూడా చేస్తూ ఉంటాము. కానీ బలరాముడు ఏమీ కోరుకోడంట. ఏంటి అంటే, పోన్లే వాళ్ళు ఇన్ని చేసినా కూడా వచ్చి భగవంతుడికి సేవ చేసుకుంటున్నారు కదా అని. అంటే మనం ఎన్ని తప్పులు చేసినా భగవంతుడి సేవ చేస్తే ఉపేక్షించడానికి రెడీగా ఉంటాడనమాట. సో ఆ విధంగా ఏంటి అంటే ఆయన అక్కడ ఉన్న ప్రదేశంగా కూడా మారుతూ ఉంటాడు అని చెప్పేసి, అందుకే ప్రపాదులు వారు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తారనమాట. ఎలాగంటే ప్రపాదులు వారు వాళ్ళ యొక్క భక్తులు అందరి మనకి ఇప్పుడున్న గురు మహారాజులు వీళ్ళందరూ చెప్తుంటారనమాట. ప్రపాదులు వారు మాయాపూర్ టెంపుల్ కట్టడానికి ప్లేస్ చూడమంటే వాళ్ళు ఎన్ని 2-3 నెలలు పడి తిరుగుతూ ఉంటారంట. అసలు స్థలమే దొరకదంట. వచ్చి వాళ్ళు చెప్తారంట, ప్రభుపాద్ మనకి అసలు స్థలం దొరికేలా లేదు, మనం మాయాపూర్లో టెంపుల్ కట్టలేము అని చెప్పి చెప్తారంట. మీరు ఎందుకు బలరాముని ప్రే చేయరు, బలరాముని ప్రే చేయండి అని చెప్పి చెప్తారంట. సరే అనేసి బలరాముని ప్రే చేస్తాము అనుకుంటారంట. వెళ్ళి ఎవరికైతే చెప్పారో ఆ మహారాజ్ వెళ్ళి పడుకున్నప్పుడు, ఆ ప్రభు వెళ్ళి పడుకున్నప్పుడు ఆయనకి నిద్రలోకి కల్లోకి బలరాముడు వస్తాడంట. వచ్చి నన్ను ప్రే చేసుకో, నేను నీకు స్థలాన్ని ఇస్తాను అని చెప్పి చెప్తుంటారంట. సో అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు మళ్ళీ పొద్దున్నే లేచి వచ్చి ప్రపాదులు వారు మా కల్లోకి ఇలా బలరాం వచ్చి, నేను బలరాంని, నన్ను ప్రే చేసుకోండి, నేను మీకు ఉపయోగపడతాను అని చెప్పి చెప్పారు. అంటే సరే వెళ్ళి శ్రద్ధగా భజన చేయండి, పూజ చేయండి అని చెప్పి చెప్తారంట. అంటే అప్పుడు ఆ తర్వాత మూడున్నర వీక్లో, అంటే 3.5 వారాల్లో వాళ్ళకి స్థలం దొరకడం, టెంపుల్ స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా ఒక్కొక్కసారి ఆ ప్రదేశం దొరకకపోతే ఆ ప్రదేశంగా కూడా బలరాముడే మారుతూ ఉంటాడు అనేసి ఇది నిదర్శనం అన్నమాట మనకి. సో అలాగా శాంతరసంతో ఆయన ఎప్పుడూ సేవ చేసుకుంటూ ఉంటాడు. రెండోది వచ్చేసి మనకి దాస్య అన్నమాట. దాస్యకి ఎవరైనా చెప్తారా ఏమైనా? ఎప్పుడు బలరాం ఏం చేస్తూ ఉంటాడు ఆయనకి? హనుమంతుని లాగా దాస్యం చేస్తున్నాడు అంటారు కదా హనుమంతుడు మాతాజీ. దాసి మాతాజీ. అంటే ఏమి లీలలు అంటే, ఎప్పుడు కూడా బలరాముడు ఎప్పుడైతే కృష్ణుడు పడుకుంటాడో బలరాముడు ఏం చేస్తూ ఉంటాడు, ఆయనకి కాళ్ళు ఒత్తుతూ ఉంటాడు అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే దాస్యం కింద వస్తుంటాయి. మళ్ళీ ఎప్పుడైనా భగవంతుడు ఆ ఈ దొంగతనానికి వెళ్ళాడు అనుకోండి, వెన్నను దొంగలించడానికి, అప్పుడు ఏం చేస్తాడు, మనుషుల మీద నుంచుంటూ ఉంటాడు కదా, ఎప్పుడు బలరాముడు రెడీగా ఉంటాడంట, రా 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 నా మీద ఎక్కు, నా మీద ఎక్కితే నీకు తొందరగా అందుతుంది అని చెప్పేసి. అట్లా ఆ విధంగా ఎప్పుడు కూడా దాస్య అన్నమాట. ఏ విధంగా సహాయం చేద్దామా అనేసి భగవంతుడికి ఎప్పుడు అలా ఉంటాడనమాట. నెక్స్ట్ సాఖ్యరస్లో చూసాము అంటే మనం వాళ్ళందరూ కలిసి వెళ్ళడము ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాము. ఇంకోటి ఏంటి అంటే, ఎప్పుడు కృష్ణ ఫాస్ట్గా నడవడంట. కృష్ణ ఎలా నడుస్తాడు అంటే, ఎప్పుడు ఆ ఆవులతో మాట్లాడుకుంటూ, గోవులతోటి, మళ్ళీ గోపాస్తో మాట్లాడుకుంటూ అలా వస్తూ ఉంటాడంట. అలా కొండ ఎక్కాలి, ఆ గోవర్ధన పర్వతం అది ఎక్కాలి అంటే అది ఇది కదా. సో అప్పుడు ఎక్కువగా, అయ్యో మాతాజీ ఏమైంది? అరే కృష్ణవేణి మాతాజీ ఏమైంది? ఏమైంది మాతాజీ? లేదు మాతాజీ ఎవరు? ఓకే. సో ఎప్పుడు ఏంటంటే మన దీనికోసం హరే కృష్ణ గోవర్ధన పర్వతం ఎక్కడం ఎక్కడం. పర్వతం ఎక్కడం. మాతాజీని చూసి నాకు కొంచెం ఇది అయిపోయింది. సో ఆ గోవర్ధన్ పర్వతం ఎక్కాలి అన్న, సో శక్తి కావాలి. ఈయన స్లోగా కదా, ఆయన ఫాస్ట్గా వెళ్తాడు కదా. సో మీరు ఎప్పుడు కూడా బలరాముడు ఏంటంటే ఆ చేత్తో హలని ఒకే చేత్తో నడదు, ఆయన అటు ఇటు మార్చుకుంటూ ఉంటాడు. ఎందుకంటే కృష్ణుడు నా మీద చెయ్యేసుకొని నడుస్తాడు, తీసుకెళ్ళాలి అంటే ఎటుకటు కన్వీనియంట్గా ఉండాలి అని చెప్పేసి ఆ విధంగా ఆయన ఎప్పుడు కూడా చెయ్యి వేయించుకొని తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. ఇంకోటి ఏంటి, ఎప్పుడు కొట్టుకోవడం, తిట్టుకోవడం, లేకపోతే హేళన చేయడం, ఇలాగా. ఒకసారి మనందరికీ కూడా మనం చాలాసార్లు విన్నాం కూడా ఇలా ఎప్పుడు కూడా కృష్ణుని పిలిచి, కృష్ణ కృష్ణ నీకు ఒక సీక్రెట్ చెప్పనా అని అడుగుతా. అంటే ఏంటి అంటే, చూడు యశోదమయ్య మంచి కలరు, నందబాబా కలరు, నేను కలరు, నువ్వెందుకు నల్లగా ఉన్నావో తెలుసుగా నీకు, నిన్ను ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని పెంచారు, నువ్వు వాళ్ళ కొడుకు కాదు అని చెప్తే వెంటనే ఇంక ఉక్రోషం వస్తుందంట. సో గబగబా పరిగెత్తుకుంటూ యశోదమ్మయ్య దగ్గరికి వెళ్ళి, యశోదమ్మయ్య చూడు కృష్ణ బలరాము నన్ను ఏం చేస్తున్నాడు అని చెప్పేసి. అప్పుడు పక్క ఫ్రెండ్స్తో నవ్వుతూ నన్ను హేళన చేస్తున్నాడు వీళ్ళందరి ముందు. అంటే ఆ సఖ్య రస కోసం చెప్తున్నాను అనమాట. ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్ లాగే
పక్కనే ఉంటాడు, నవ్విస్తుంటాడు, కవ్విస్తుంటాడు, ఏడిపిస్తుంటాడు, అన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఇంకా వాత్సల్య రస, వాత్సల్య రస చూసాము అంటే మీ అందరికీ తెలుసు, ఎప్పుడైనా ఆ ఈ కృష్ణాకు ఒకరోజు బర్త్డే వస్తుందన్నమాట. అంటే మనకు తెలుసు కృష్ణాకి బర్త్డే అనేది ఏం లేదు, జన్మాష్టమి జస్ట్ మనం సో కాల్డ్ మనం సెలబ్రేట్ చేసుకుంటాము, లేకపోతే కృష్ణాకి బర్త్డే అనేది ఏమి ఉండదు. సో ఆయన ఈ అవతరించిన రోజుని మనం బర్త్డే లా చెప్పుకుంటాం. సో అట్లాగా ఏంటంటే బర్త్డే కదా, గోపాస్తో అంటాడంట మనందరం కూడా యమునా తీరానికి వెళ్దాము, అక్కడ నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాము అని అంటాడంట. అప్పుడు ఆ ఇతనికి ఎవరు, సుబలాకి అనమాట, సుబలాని పిలిచి బలరాం చెప్తాడంట, మీరు ఆ యమునా తీరం వైపు వెళ్ళొద్దు, వాడు వెళ్తానన్నా కూడా, ఎందుకంటే అక్కడ ఖాళీగా ఉంది, అదంతా మంచి ప్లేస్ కాదు అని. అంటే ఎప్పుడు ప్రొటెక్టివ్గా అనమాట, ఎలా కాపాడుకుందామా అనేసి చూస్తూ ఉంటాడంట. ఇంకోటి మనందరికీ ఏం చెప్తారు అంటే ఉమ్, కృష్ణుడు మట్టి తింటున్నాడు కదా, మట్టి తింటున్నప్పుడు బలరాముడు వెళ్ళి యశోదమ్మయ్యకి కంప్లైంట్ చేస్తాడు. మనకి మామూలుగా ఎప్పుడు ఏమనుకుంటాము, ఆట పట్టించడానికి, పనిష్మెంట్ ఇప్పించడానికి అలా చెప్పాడు అని చెప్పేసి. కానీ యాక్చువల్గా ఆచార్యులు చెప్పేది ఏంటి అంటే, ఆ మట్టి తింటే ఎక్కడ అజీర్తి చేసి ఎక్కడ బాధ కలుగుతుందో భగవంతుడికి అని వెళ్ళి నేను చెప్పినా వినట్లేదు అని యశోదమ్మయ్యాన్ని తీసుకొస్తాడంట. కానీ దానికి ఆచార్యులు ఏం చెప్తారు తెలుసా, ఆయన తీసుకొస్తాడు అది అంత ప్రొటెక్ట్, అంటే వాత్సల్య భావంతో ఉంటాడు అని చెప్పడానికి అనమాట. మనకి మళ్ళీ దామోదర ఆరతిలో కూడా కట్టి పడేస్తే అలా ఎలా కట్టి పడేస్తారు అని వెళ్ళి వాళ్ళ అమ్మతో వెళ్తాడు. ఇలాగా ఎప్పుడు కాపాడుకునే దాంట్లోనే ఉంటాడనమాట. సో ఆచార్యులు ఏం చెప్తారు అంటే, ఆ మట్టి ఎందుకు తిన్నాడు ఆయన అంటే, ఆ ఎర్త్ యొక్క రుచిని తెలుసుకోవడానికి. ఇంకోటి ఏంటంటే, ఆ నేలంతా ఏంటి, ఇందాకే చెప్పుకున్నాం, ఆ ప్రదేశం అంటే ఎవరని చెప్పుకున్నాం, బలరాముడు అని చెప్పారు. బలరాముడు. సో నిన్ను నేను రుచి చూడాలి కదా, అందుకొని నేను చిన్న ముక్క వేసుకొని రుచి చూశాను అనేసి దానికోసం ఆయన మట్టి తింటా అంటే. చూడండి ఆచార్యులు ఎంతలా లీనమైపోయి ఎన్ని రకాలుగా చెప్తారో మనకి. మనం ఒక కాన్సెప్ట్ తెలుసు, ఎప్పుడు కూడా ఆయన వాత్సల్య భావంలో ఉంటాడనమాట. నెక్స్ట్ వచ్చేసి మాధుర్య అన్నమాట. మాధుర్యకి ఏం చెప్తారు అంటే, ఆయన కూడా ఎప్పుడు కూడాను ఒక మంజరి లాగే ఉంటాడంట, అది అనంగ మంజరి అంటారనమాట. ఆ అనంగ ఎవరు అంటే రాధారాణి యొక్క చిన్న సిస్టర్ అన్నమాట. సో ఎప్పుడు కూడా రాధారాణి వీళ్ళిద్దరు రాధాకృష్ణ కలిశారనుకోండి, అక్కడ వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయనుకోండి, దాన్ని దాటి అనంగమంజరి ముందుకు వెళ్ళదన్నమాట. ఎందుకు వెళ్ళదు అంటే, ఎప్పుడైనా రాధారాణి వాళ్ళ అక్క కదా, అక్కని దాటి వెళ్ళదు కాబట్టి వాళ్ళిద్దరిని ఎంజాయ్ చేయనిస్తూ ఇక్కడ ఆగిపోతుందంట. లేకపోతే వాళ్ళందరితో పాటు ఈమె కూడా మాధుర్య రసలో అనంగ మంజరి రూపంలో ఉండి బలరాముడు సేవ చేసుకుంటూ ఉంటాడంట. సో ఈ విధంగా బలరాముడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడు కూడా భగవంతుడికి సేవ చేయడానికి మనం అదే ఉత్సుకతతోటి రెడీగా ఉండాలన్నమాట. అప్పుడు దాంట్లో కూడా నాకు ఒక పేరు వస్తుందా, నాకు బాధ కలుగుతుందా, ఇవన్నీ ఏమీ లేవు, సెల్ఫ్లెస్ అన్నమాట. ఏది ఏమైనా నేను భగవంతుడి సేవకి ఎప్పుడూ రెడీగా ఉంటాను అని మనం ఏదో ఒక రసంలో తీసుకొని చేసినా పర్వాలేదు, లేదా బలరాముడిలాగా అన్ని రసాలతో చూసి చేసుకున్నా పర్వాలేదు. సో ఈ విధంగా ఏంటంటే, మనం బలరాం జయంతి రోజు మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా బలరాముడు ఎప్పుడు కూడా మనకి ఆది గురువు లాంటి వాళ్ళు అనమాట. అందుకే చూడండి, ఆయన ఎప్పుడైతే త్రేతాయుగంలో చెప్పుకున్నాడో, ఆ తర్వాత మనకి ఇప్పుడు ద్వాపర యుగంలో బలరాముడిలాగా అన్నలాగా వచ్చాడు, మళ్ళీ కలియుగంలో కూడా నిత్యానంద రూపంలో వచ్చాడు. అక్కడ కూడా ఎప్పుడూ భగవంతుడికి సేవ చేయడానికి రెడీగా ఉండేవాడు అనమాట. సో అక్కడ కూడా ఇంకా ఎట్లా అంటే, భగవంతుడు ఎంతలాగా ఒక గురువులాగా మనకి ఆది గురువు అనమాట బలరాముడు. సో ఆయన సహాయంతో మనము భగవంతుడి దగ్గరికి చేరగలుగుతాము. సో అందుకొని ఆయన యొక్క సేవాభావాన్ని గుర్తు తెచ్చుకుంటూ, అక్కడ గర్గముని కూడా బలరామని ఆయనకి పేరెందుకు పెడతాడంటే, బలము అంటే శక్తి, రామ్ అంటే ఆయన యొక్క శక్తితోటి మనలో ఉన్న అనర్థాలన్నీ తీసేసి మనల్ని భగవంతుడి దగ్గరికి చేరుస్తాడనమాట. అంటే ఆధ్యాత్మిక స్థాయికి మనల్ని తీసుకెళ్ళగలుగుతాడు. సో అలాంటి బలరాముని మనం ప్రార్థించుకుంటూ, మనకి కూడా ఆయనలాగా సేవాభావాన్ని, ఆ శక్తిని మనకి ఇవ్వాలని మనం కోరుకుందాం. సో హరే కృష్ణ. నెక్స్ట్ రోజు ఇంకో రోజు చాలా లీలలు చెప్పుకుందాము. హరే కృష్ణ. హరి బోల్.